స్టూడెంట్స్ క్లాస్ ఎండింగ్ లో నేను మీకు ఒక ఎగ్జామ్ లింక్ అనేది ఇస్తాను. వీక్లీ టెస్ట్ 2 అన్నమాట. అది ఆల్రెడీ లాస్ట్ వీక్ మీరు రాశారుగా వీక్లీ టెస్ట్ 1. ఇప్పుడు ఈ రోజు మీరు వీక్లీ టెస్ట్ 2 అనేది రాయాలి. మీకు ఆ ఎగ్జామ్ లింక్ అనేది ఆఫ్టర్ ద సెక్షన్, అంటే ఈ యొక్క క్లాస్ అయిన తర్వాత మీకు 5 o'clock కి మీకు ఇస్తాను నేను. ఓకేనా? చాట్ బాక్స్ నేను ప్లేస్ చేస్తాను. ఈ యొక్క రిజల్ట్స్ ఇప్పుడు రాసిన టెస్ట్ యొక్క రిజల్ట్స్ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అందరికి టెలిగ్రామ్ గ్రూప్ కోసం చెప్పే ఉంటానుగా, అందరూ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి. రిజల్ట్స్ అనేది నేను రేపు టెలిగ్రామ్ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. Yeah, good afternoon. Hope all are doing good. Can anyone please share the link of Telegram? So for afternoon batch, are we done with like ratios and proportions? Ratios and proportions available kada manki ages. Ratios and proportions ages ainiya? Let me know. Supraja, Pavitra, no. Tejasvi, no sir. Pavani, Sai Women Degree College, Kuntakal. Rajampet Government Degree College, no. Right. So ratios and proportions. So man ratios and proportions nunchi we can't expect the question, but using of ratios and proportion ages nunchi maybe we can expect them. So ratios and proportions nunchi man question expect cheyakapoyina we should learn about the concept of ratios and proportions. Endukani ante ratios and proportions రాకపోతే మనం ages సాల్వ్ చేయలేం, percentages కొంచెం కష్టం, and partnership very tough without knowing ratios and proportions. So ఇవన్నీ నేర్చుకోవాలంటే ratios and proportions అనేది basics. So today we'll go with the ratios and proportions and ages. ఎందుకంటే ratios and proportions మనం time and work లో యూస్ చేస్తాం, time and distance లో యూస్ చేస్తాం, right? And ratios and proportions వినండి. Concept is ratios and proportions. So it's very simple. చిన్నప్పటి నుంచి మనకు తెలుసు ratios అంటే ఏంటి అనేది. Generally we will define a ratio like A is to B అని define చేస్తాము. దీన్ని ఏమని పిలుస్తాం? A is to B అని పిలుస్తాం, రైట్? A is to B. సో యూజువల్ గా ఏం చేస్తామంటే A is the first term and B is the second term అని పిలుస్తాం. యూజువల్ గా A is the first term and B is the second term అంటాం. బట్ టెక్నికల్ గా A వచ్చి antecedent అంటారు, B ని కాన్సిక్వెంట్ అంటారు. A is called antecedent and B is called consequent. టెక్నికల్ గా A ని antecedent అంటారు, B ని consequent అంటారు. సో జనరల్ గా ఎలా చదువుతాం? A is to B అని చదువుతాం, A is to B అని చదువుతాం. ఎప్పుడైనా మనకు అవసరం అయ్యింది అంటే A is to B ని we can write it as A by B.
we can write it as a by b. రెండు సేమే. ఎప్పుడన్నా కావాలి అంటే we can write it as a by b ని ఏమని రాయొచ్చు అంటే a by b అంటే ఏంటి a divided by b, a divided by b. ఈ మూడు సిమిలరే. రేషియోని a is to b అంటాం. ఎప్పుడన్నా అవసరం అయితే a is to b ని a by b అని రాసుకోవచ్చు. అండ్ a by b అంటే మీనింగ్ ఏంటంటే a divided by b, రైటా? బట్ దీన్ని ఏమని పిలుస్తామంటే రేషియో అంటాం. రేషియో, అండ్ దిస్ ఇస్ కాల్డ్ ఫ్రాక్షన్, అండ్ దిస్ ఇస్ కాల్డ్ డివిజన్. ఫస్ట్ దాన్ని ఏమని పిలుస్తాం రేషియో అని పిలుస్తాం, సెకండ్ దాన్ని ఫ్రాక్షన్ అని పిలుస్తాం, థర్డ్ దాన్ని డివిజన్ అని పిలుస్తాం. ఓకే, అండ్ రేషియోలో దీన్ని వచ్చి యాంటిసిడెంట్ అండ్ ద సెకండ్ టర్మ్ వచ్చి కాన్సిక్వెంట్ అంటాం. అండ్ ఫ్రాక్షన్ లో దీన్ని న్యూమరేటర్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ డినామినేటర్, అండ్ డివిజన్ లో దిస్ ఇస్ కాల్డ్ డివిడెండ్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ డివైజర్. పేర్లే డిఫరెంట్, చేసి పని ఒకటి, రైటా? నౌ అసలు రేషియో అంటే ఏంటి అంటే ద రేషియో మీన్స్ ఇట్ ఈస్ అ కంపారిజన్ బిట్వీన్ టూ టర్మ్స్. రేషియో అంటే దేనికి యూజ్ చేస్తామంటే ఏదో రెండు థింగ్స్ మధ్యన కంపారిటివ్లీ చేసి చెప్పడానికి జనరల్ గా రేషియో యూజ్ చేస్తాం. whenever we have a ratio like 2:3 in the classroom, boys and girls అన్నారు అనుకో, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అంటే మీనింగ్ ఏంటంటే క్లాస్ లో ఇద్దరు బాయ్స్ ఉంటే ముగ్గురు గర్ల్స్ ఉండాలి. క్లాస్ లో ఇద్దరు బాయ్స్ ఉంటే ముగ్గురు గర్ల్స్ ఉండాలి. అదే బాయ్స్ 20 బాయ్స్ ఉన్నారు అనుకోండి, దేర్ షుడ్ బి 30 గర్ల్స్. అంటే ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎంతమంది బాయ్స్ ఉంటే ఎంతమంది గర్ల్స్ ఉండాలి. లెట్ us say ఒకవేళ 200 బాయ్స్ ఉంటే 300 గర్ల్స్ ఖచ్చితంగా ఉండాలి, రైట్? సో రేషియో మీన్స్ ఇట్ ఇస్ అ comparison between two things which belongs to the same kind, same kind అంటే మీనింగ్ ఏంటంటే ఈ రేషియోలో టూ టర్మ్స్ ఉన్నాయి కదా AB, ఈ రెండు కూడా ఒకదానికి సంబంధించే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటామంటే యాపిల్స్ అండ్ ఆరెంజెస్. యాపిల్స్ ఒక 20 ఉన్నాయి, ఆరెంజెస్ ఒక 30 ఉన్నాయి. సో ఈ యాపిల్స్ ఈ ఆరెంజెస్ దీస్ టూ బిలాంగ్స్ టు ఫ్రూట్స్. When we are defining a ratio, our two terms కూడా ఏదో ఒకదానికి సంబంధించి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ బాయ్స్ అండ్ గర్ల్స్, well ఏంటి స్టూడెంట్స్, దీస్ టూ బిలాంగ్స్ టు ది సేమ్ కైండ్ విచ్ బిలాంగ్స్ టు ద స్టూడెంట్స్. సో మనకి రేషియో చెప్తున్నాము అంటే మీనింగ్ ఏంటంటే రేషియోలో ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఒకదానికి సంబంధించి ఉండాలి, రైటా? నౌ ఇప్పుడు రేషియో డిఫైన్ చేసినప్పుడు మనం ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 20 యాపిల్స్ ఉన్నాయి, 30 ఆరెంజెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద యాపిల్. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అంటే 20 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి అంటే 30. దిస్ ఈస్ ద ఆరెంజెస్ వాల్యూ. అండ్ హౌ మెనీ ఆరెంజెస్ ఆర్ దేర్? దేర్ ఆర్ 30 ఆరెంజెస్. ఒక బాస్కెట్ ఉంది, ఈ బాస్కెట్ లో ఫ్రూట్స్ ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ ఏమేమై ఉన్నాయి? యాపిల్స్, ఆరెంజెస్ ఉన్నాయి, రైటా? ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 20 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి? 30 ఆరెంజెస్ ఉన్నాయి. నా ఈ బాస్కెట్ లో ఉన్న రెండు థింగ్స్ యాపిల్స్, ఆరెంజెస్ కూడా దీస్ టు బిలాంగ్స్ టు అ టైప్ ఆఫ్ ఫ్రూట్స్. రెండు కూడా ఫ్రూట్స్ కి చెందుతున్నాయి. ఇప్పుడు వాడేమంటాడంటే when you defining a ratio, ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 20 యాపిల్స్ ఉన్నాయి, 2 into 10. ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయి? 30 ఉన్నాయి, 3 into 10, రైటా? దీస్ ఆర్ ద యాపిల్స్ అండ్ దీస్ ఆర్ ద ఆరెంజెస్, రైటా? నౌ whenever you defining a ratio, ఒక రేషియోని డిఫైన్ చేస్తున్నామంటే కామన్ మల్టిపుల్ ఏమీ ఉండకూడదు, ఎక్సెప్ట్ 1 కాకుండా కామన్ మల్టిపుల్ ఏమీ ఉండకూడదు. ఇక్కడ కామన్ మల్టిపుల్ మనకి 10 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే we can give a ratio that 2:3. సో ఒక బాస్కెట్ లో యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. ఎప్పుడన్నా రేషియో డిఫైన్ చేసినప్పుడు దేర్ షుడ్ నాట్ బి అ కామన్ మల్టిపుల్ ఎక్సెప్ట్ 1 కాకుండా ఏ కామన్ మల్టిపుల్ ఉండకూడదు. ఓకే, నౌ దీనిని రేషియో అంటాం. సో ఇప్పుడు వాడేమంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడన్నా మనకు ఒక బాస్కెట్ లో యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఆర్ ద రేషియో 2:3 అన్నాడంటే మనం ఏం అర్థం చేసుకుంటాం అంటే దీంట్లో 2x యాపిల్స్ ఉన్నాయి, 3x ఆరెంజెస్ ఉన్నాయి. దీంట్లో 2x యాపిల్స్ ఉన్నాయి, 3x ఆరెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్ ఆర్ డిపెండ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ x. నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ యాపిల్స్ డిపెండ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ x. x వాల్యూ 10 అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి యాపిల్స్ ఎన్ని ఉన్నట్టు? 2 into 10 20, అండ్ ఆరెంజెస్ ఎంత? 3 into 10 30.
రైట్. ఇవి ఆరెంజెస్, ఇవి యాపిల్స్. ఒకవేళ x ఈక్వల్స్ టు సే 20 అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, 40 యాపిల్స్ ఉన్నాయి అండ్ 60 ఆరెంజెస్ ఉన్నాయి. సో ఇక్కడ రేషియో అనేది 2:3. వాల్యూ దిస్ ఇస్ కాల్డ్ ద వాల్యూ అంటాం. వాల్యూ వచ్చి 2x 3x. సో దాంట్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అనేది x వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. x వాల్యూ మీద డిపెండ్ ఉంటుంది. వెన్ వి హ్యావ్ అ రేషియో, మనకు ఒక రేషియో ఫర్ ఎగ్జాంపుల్ వాడు 4:5 అన్నాడు అనుకోండమ్మా, 4:5 బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుందాం, బాయ్స్ అండ్ గర్ల్స్ అనుకుందాం. అంటే క్లాసులో 4:5 బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు అంటే టోటల్ ఎంతమంది ఉంటారంటే 4x బాయ్స్ ఉంటారని తీసుకుంటాం, 5x గర్ల్స్ ఉంటారని తీసుకుంటాం. 4x is the number of boys and 5x is the number of girls. Total students ఎంత ఉంటారు అంటే టోటల్ there will be 9x of students will be there. క్లాస్ లో మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే బాయ్స్ ని గర్ల్స్ ని యాడ్ చేస్తే యూ విల్ గెట్ ద టోటల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన x వాల్యూ x is equals to 10 అనుకుందాం, x is equals to 10 అనుకుందాం. అప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు 4x కాబట్టి 40 అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 5x కాబట్టి 50 ఉన్నారు. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 9x కదా, 9 into 10 90 స్టూడెంట్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇదే రావాలి. Got it? Now you got what is mean by ratio and what is mean by a value, right? ఎందుకంటే మనకి ఎప్పుడైనా రేషియో స్టే 3:4 ఇచ్చాడు అంటే మనం దీన్ని ఎలా తీసుకుంటాం, ఇందులో యాపిల్స్ ఆరెంజెస్ అనుకుందాం. ఎన్ని యాపిల్స్, మొత్తం ఎన్ని యాపిల్స్ ఉంటాయంటే 3x యాపిల్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని ఆరెంజెస్ ఉంటాయంటే 4x ఆరెంజెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫ్రూట్స్. ఇది వాల్యూ, ఇది రేషియో. సో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయని దేని మీద ఆధారపడి ఉంటుంది, x మీద ఆధారపడి. x ఈక్వల్స్ టు 100 అని అనుకో, దెన్ యూ గెట్ 300 is the apples and 400 is the oranges అని తీసుకుంటాం. Hope it is clear. Now ఇది రేషియో గురించి. Now we'll go through properties of ratios. What we will want properties. Properties of ratios. ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్ అంటే రేషియో అంటే ఏంటో తెలుసుకున్నాం, అందులో ఫస్ట్ టర్మ్ ఏంటి సెకండ్ టర్మ్ ఏంటి అని తెలుసుకున్నాం. సో దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏంటి అంటే రేషియోని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకోవచ్చు. రైట్. వెన్ వి హ్యావ్ అ రేషియో, చూడండి ఆ రేషియో ఉంది A is to B అంటాడు. అదర్వైజ్ వీ కెన్ కన్సిడర్ ద బాయ్స్ అండ్ గర్ల్స్. వీ కెన్ కన్సిడర్ బాయ్స్ ఈస్ టు గర్ల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అన్నాడు అనుకోము. ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 అంటే ఇది 2 వచ్చి బాయ్స్ ని ఇండికేట్ చేస్తుంది, 3 వచ్చి గర్ల్స్ ని ఇండికేట్ చేస్తుంది. 2 వచ్చి బాయ్స్ ని ఇండికేట్ చేస్తుంది, 3 వచ్చి గర్ల్స్. దీని మీనింగ్ ఏంటంటే క్లాస్ లో ఒకవేళ 2 బాయ్స్ ఉంటే కనుక డెఫినెట్ గా దేర్ షుడ్ బి 3 గర్ల్స్. డెఫినెట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో మనకి ఏం చేద్దాం, 10 బాయ్స్ ఉన్నారు అనుకోండి, అంటే మీనింగ్ ఏంటి, దీనిని 5 తో మల్టిప్లై చేసాం కాబట్టి దీన్ని కూడా 5 తోనే మల్టిప్లై చేయాలి, 15 గర్ల్స్ ఉంటారు. ఒకవేళ క్లాస్ లో 20 బాయ్స్ ఉన్నారు, దేర్ షుడ్ బి 30 గర్ల్స్. రైటా? సో అంటే దీన్ని ఎలా రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాస్ 2x and 3x. 2x is the total number of boys and this is the total number of girls. ఇలా ఉంటారు. రైటా? ఇప్పుడు ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ A is to B is the ratio which is equal to say 2:3 అన్నాడు అనుకోమా. ఎప్పుడన్నా ఇఫ్ యూ వాంట్ టు రీప్లేస్ అ రేషియో, ఇక్కడ 2:3 ని రీప్లేస్ చేయాలి అంటే మనం ఎలా చేసుకుంటాం అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి రేషియోలో ఉన్న ఫస్ట్ టర్మ్ ని సెకండ్ టర్మ్ ని మల్టిప్లై చేసామనుకో, ద రేషియో రిమైన్స్ సేమ్. ఇందులో చేంజ్ ఉండదు. అంటే మీనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను. 2:3 is the original ratio. 2:3 is the original ratio. Whenever you want ఒక కాన్స్టెంట్ వాల్యూ 2 కానీ 3 కానీ 10 కానీ 30 కానీ ఎంతన్నా రెండు టర్మ్ ని మల్టిప్లై చేయాలి. 2 2s are 4 and 2 3s are 6. అంటే ఎప్పుడన్నా 2:3 ని మనం రీప్లేస్ చేయాలి అంటే 4:6 తోటి రీప్లేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే రెండు రేషియోస్ సమానమే. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే వెన్ ఒక రేషియోని ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే, కాన్స్టెంట్ వాల్యూ అంటే ఏదన్నా అవ్వచ్చు, కాన్స్టెంట్ వాల్యూతో బోత్ ద టర్మ్స్ మల్టిప్లై చేయాలి, రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ద రేషియో రిమైన్స్ సేమ్. ఆ రేషియో వాల్యూ ఏమి చేంజ్ కాదు. సో when it is like 2:3 we can write it as 20:30 అని రాసుకోవచ్చాం. నో ఇష్యూ.
ఎక్కడైనా అవసరం అయితే రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే whenever you don't want the same value, right. రైట్. సో ఎప్పుడైనా మనకి ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి రేషియోలో ఉన్న టర్మ్స్ అన్నిటిని మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియోలో 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అలా 3 టర్మ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మనకి కావాలి అనుకుంటే వీ కెన్ మల్టిప్లై విత్ కాన్స్టెంట్ వాల్యూ ఫర్ ఆల్ ద టర్మ్స్ ఇన్ ద రేషియో ఏఎక్స్ అండ్ బిఎక్స్ అండ్ సిఎక్స్. ఈ రెండు సమానమే, చేంజెస్ ఏముండదు. ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 20/30 20:30 అనుకున్నాం, 20:30 అనుకున్నాం. దీన్ని ఏమని రాయొచ్చు? యూ కెన్ రైట్ ఇట్ as 20/30. 0 0 క్యాన్సిల్ అయింది అనుకోండి, అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ రేషియో 2:3. నో చేంజ్, అక్కర్లేదంటే క్యాన్సిల్ చేసేస్తాం. సో వెన్ యూ మల్టిప్లై విత్ ద కాన్స్టెంట్ వాల్యూ ద రేషియో రిమైన్స్ సేమ్. ఓకే, నా ఇంకో ప్రాపర్టీ ఏంటంటే లెట్ us go with the inverse ratio. Inverse ratio. సో A is to B కి ఇన్వర్స్ రేషియో ఏంటి? జనరల్ గా A is to B కి ఇన్వర్స్ రేషియో we can write it as B is to A అని రాస్తాం. ఇన్వర్స్ రేషియో B is to A అని రాస్తాం. అదే if I ask the inverse ratio of A is to B is to C అంటే C is to B is to A ఇలా రాయకూడదు, ఇట్స్ రాంగ్. ఇన్వర్స్ రేషియో అంటే బ్యాక్ నుంచి రాయమని కాదు. సో వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A is to B అంటే A is to B the inverse ratio is A power -1 is to B power -1. అవునా? ఇప్పుడు A power -1 అంటే ఏమనొచ్చు? 1/A is to 1/B. దిస్ ఇస్ ద ఇన్వర్స్ రేషియో. కానీ రేషియోస్ ని ఫ్రాక్షన్స్ లో కానీ డెసిమల్స్ లో కానీ మనం ఏం చేయమంటే డిఫైన్ చేయం. ఆల్వేస్ వీ షుడ్ కన్సిడర్ ద రేషియో ఇంటూ ఇంటీజర్స్ లోనే చెప్తాము. సో ఇప్పుడు మనకి ఏముంది? 1/A 1/B ఉంది కదా, 1/A రేషియో కావాలంటే ఫ్రాక్షన్ లో కూడా రాసుకోవచ్చు కదా, 1/B ఇలా రాస్తాం. అవునా? సో ఏమవుతుంది? 1/A కింద మల్టిప్లై చేస్తే దిస్ ఫ్రాక్షన్ విల్ గెట్ రెసిప్రోకల్, తిరగబడుతుంది. అప్పుడు ఏమొస్తుంది? B/1. వాట్ విల్ గెట్? B/A. ఇప్పుడు మనకి B/A ఫ్రాక్షన్ లో ఉంది, రేషియోలో రాస్తే ఏంటి? B is to A. సో దిస్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ A is to B. A is to B కి ఇన్వర్స్ రేషియో అంటే మధ్యలో ఎంత జరుగుతుంది. సో అది వెనక నుంచి రాయమని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆస్క్ 2:3 ఇన్వర్స్ రేషియో ఇస్ నథింగ్ బట్ 3:2 డైరెక్ట్ గా రాసేస్తాం. when it is inverse ratio like 2:3:4 అన్నాడు అనుకోమ్మా, బ్యాక్ నుంచి రాయకూడదు. యాక్చువల్లీ ఎలా రాయాలి? 1/2:1/3:1/4 ఇది ఇన్వర్స్ రేషియో. కానీ ఏం చేసాం? ఫ్రాక్షన్స్ లో ఉంది. ఏం చేయాలి? దీన్ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలి. ఇంటీజర్ లో కన్వర్ట్ చేయాలంటే ఆల్రెడీ మనకి ఒక ప్రాపర్టీ చెప్పుకున్నాం, అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి రేషియోని మల్టిప్లై చేస్తే సేమ్ గా ఉంటది అన్నాడు. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేద్దాం. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఎలా వస్తుంది? డినామినేటర్లకి ఎల్సిఎం తీసుకుంటాం. ఇక్కడ ఏముంది మనకి? 2, 3, 4 అని. ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటాం. 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత? ది ఎల్సిఎం బికమ్స్ 12. ఎల్సిఎం 12 కదా. ఇక్కడ ఎల్సిఎం ఏది వచ్చిందో ఆ వాల్యూ తోటి 3 పార్ట్లని మల్టిప్లై చేస్తాం. ఏబిసి మూడింటిని మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది మనకి? 1/2 into 12 is to 1/3 into 12 is to 1/4 into 12. సో ఈ 2 ఇందులో 6 టైమ్స్ పోతుంది, ఈ 3 ఇందులో 4 టైమ్స్ పోతుంది, ఇందులో 3 టైమ్స్ పోతుంది. ఏం మిగిలింది? 6:4:3. సో దిస్ ఈజ్ యువర్ ఇన్వర్స్ రేషియో. 2:3:4 ఇన్వర్స్ రేషియో ఏమవుతుందంటే 6:4:3 అవుతుంది. రైట్, హోప్ ఇట్ ఇస్ క్లియర్. అది క్లియరా? ఎస్. సో ఇన్వర్స్ రేషియో అడిగినప్పుడు ఇలా చేస్తాము. ఒకవేళ ఇలా చేయడం కన్నా ఇంకా సింపుల్ గా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2:3:4 ఇన్వర్స్ రేషియో కావాలంటే ఇక్కడ 2 వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. 3 వాల్యూ 4 వచ్చింది. 4 వాల్యూ 3 వచ్చింది. 2 వాల్యూ కావాలంటే ఏం చేయాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం. 3 into 4 ఎంత? 12. ఇప్పుడు 3 వాల్యూ కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 into 4 ఎంత? 8. ఇప్పుడు 4 వాల్యూ కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం. 2 into 3 ఎంత? 6. రైటా?
ఇప్పుడు వీటి మధ్య రేషియో తీసుకుంటాం. ఇందులో రేషియో డిఫైన్ చేసినప్పుడు కామన్ మల్టిపుల్ ఎక్సెప్ట్ 1 కాకుండా ఏమీ ఉండకూడదు అనుకున్నాం. బట్ ఇందులో కామన్ మల్టిపుల్ 2 ఉంది కదా, ఆ 2ని క్యాన్సిల్ చేస్తాం. 2 12 లో 6 టైమ్స్ పోతుంది, ఇందులో 4 టైమ్స్ పోతుంది, ఇందులో 3 టైమ్స్ పోతుంది. సో దిస్ ఈజ్ యువర్ ఇన్వర్స్ రేషియో ఫర్ 2:3:4. కెన్ యూ రిపీట్ ఇట్ వన్స్? Definitely. Right. So we are talking about inverse ratio, right? We are talking about inverse ratio. For example, మనం ఏం చేద్దాం, 3:4:5 కి ఇన్వర్స్ రేషియో తీసుకుందాం. ఇన్వర్స్ రేషియో కావాలి అంటే ఏం చేయాలి? దీనికి ఇన్వర్స్ రేషియో కావాలంటే ఎలా రాస్తాం? 1/3:1/4:1/5 అని రాస్తాం. రైట్? ఇప్పుడు 3కి 4కి 5కి ఎల్సిఎం ఎంత? రైట్, 3 4 12 12 5 60. అలా రాస్తే 6కి ఎల్సిఎం తీసుకొచ్చా. వాట్ ఈస్ ఎల్సిఎం ఫర్ 3, 4, 5? 4 3 12, 12 5 60. అంటే 60 అనేది ఎల్సిఎం. అంటే ఈ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే 60 తోటి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ టైం 60 ఇంటూ 1/3. 1/3 ఇంటూ 60 ఈజ్ టు 1/4 ఇంటూ 60 ఈజ్ టు 1/5 ఇంటూ 60. ఎస్, ఇప్పుడు 3 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 20 టైమ్స్ పోతుంది. 4 60 ఎన్ని టైమ్స్ పోతుంది? 15 టైమ్స్ పోతుంది. 5 60లో 12 టైమ్స్ పోతుంది. సో ఏం మిగిలింది మనకి? 20:15:12. ఏమన్నా కామన్ మల్టిపుల్ ఉందా? లేదు, ఎందుకంటే దీంట్లోనూ 3 పోతుంది కానీ 20లో పోదు. దీంట్లోనూ 2 పోతుంది కానీ 15లో పోదు. సో ఎనీవే నో అదర్ కామన్ మల్టిపుల్. సో 3:4:5 కి ఇన్వర్స్ రేషియో ఏంటి అంటే 20:15:12. ఇలా అనే చెప్పచ్చు. లేదంటే 3 టర్మ్ కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం. 4 × 5 20. 4 టర్మ్ కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం. 3 × 5 15. అండ్ 5 కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం 12. ఏమన్నా కామన్ మల్టిపుల్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం. అదర్వైజ్ దిస్ ఇస్ ద ఫైనల్ ఇన్వర్స్ రేషియో ఆఫ్ ద 2 టర్మ్స్ 2:3. I mean 3:4:5. Hope it is clear. KDP 006. అమ్మా క్లియర్ కదా? సో ఇంకో ప్రాపర్టీ. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఇంకో ప్రాపర్టీ ఏంటంటే, లెట్ us say వాడు ఏమంటాడు, A:B is equals to 2:3 అంటాడు. లేదంటే B:C is equals to 3:4 అంటాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A:B:C అని అడుగుతాడు. అంటే మనం ఇందాక ఏమనుకున్నాం, A:B is equals to some 2:3 అనుకుంటే ఇది A వాల్యూ ఫస్ట్ టర్మ్, B వాల్యూ సెకండ్ టర్మ్ అనుకోండి. అవునా? ఇక్కడ A వాల్యూ ఎంత? 2, B వాల్యూ ఎంత? 3. ఇక్కడ B వాల్యూ ఎంత? 3 అండ్ C వాల్యూ is 4. అంటే రెండిట్లో B కామన్ గా ఉంది అండ్ ద వాల్యూ ఇస్ సేమ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3. అవునా? షార్ట్ కట్ మళ్ళీ చెప్పండి, జస్ట్ మినిట్. రైట్, ఇప్పుడు మనకి రెండిట్లో ఇక్కడ B కామన్ గా ఉంది. ఇక్కడ B టర్మ్ రెండు కూడా 3A. నౌ వీ కెన్ డైరెక్ట్లీ రైట్ 2:3:4 అని రాసిచ్చాం, ఇబ్బంది లేదు. రైట్, అలా కాకుండా డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ ఉంది కదా. Let us take an example like A:B is equals to 2:3 and B:C is equals to 4:5. ఇప్పుడు మనం డైరెక్ట్ గా రాయలేము. ఎలాగా? 2:3 ఇక్కడ ఉంది, ఇక్కడ 4 ఉంది. B టర్మ్ 3 ఉంది, 4 ఉంది. సేమ్ గా ఉంటే కంటిన్యూ రాసేస్తాం. బట్ ఇక్కడ ఏముంది? డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఉంది కాబట్టి మనం ఎలా చేయాలి అంటే, మనకి ఒక ప్రాపర్టీ తెలుసు. ఏం చేయాలి? ఇక్కడ B టర్మ్ ను ఫస్ట్ ఈక్వల్ చేయాలి. ఇక్కడ B ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే B ఉండాలి. అప్పుడే మనం డైరెక్ట్ గా రాస్తాం. కానీ B టర్మ్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఈక్వేట్ B టర్మ్. అంటే ఏం చేయాలి? ఈ రేషియోని 4 తో మల్టిప్లై చేసి ఈ రేషియోని 3 తో మల్టిప్లై చేద్దాం. ఎందుకంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి బోత్ ద టర్మ్స్ ఇన్ ద రేషియో మల్టిప్లై చేస్తే సేమ్ అని తెలుసు. సో 4 × 2 what will get? 8:4 3 it is 12. And 3 × 4 ఎంత? 12. And 3 × 5 ఎంత? 15. ఇప్పుడు 2:3 ని మనకి ఎప్పుడన్నా అవసరం అయితే 8:12 అని కూడా రాసుకోవచ్చు, రైటా? అండ్ 4:5 ని whenever we require 12:15 అని కూడా రాయొచ్చు. ఇప్పుడు చూడండి, B టర్మ్ ఈక్వల్ గా ఉంది, B టర్మ్ ఈక్వల్ గా ఉంది. సో we can write it as 8:12:15. That is the value of A:B:C. Got it? రైట్, దీన్ని సింపుల్ గా ఎలా రాస్తామంటే చూడండి, అక్కడ మనకి ఏముంది? A:B is equals to 2:3 and B:C equals to 4:5. మనం A:B ని ఫ్రాక్షన్ లో రాసుకుందాం, A/B అని.
B is to C ఫ్రాక్షన్ లో రాస్తే B/C ఉంది అవునా, ఫ్రాక్షన్స్ లో రాసాం, ఇచ్చిన వాల్యూస్ లో ఫ్రాక్షన్స్ లో రాసాం. ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ, ఏ టర్మ్ కావాలి, బి టర్మ్ కావాలి, సి టర్మ్ కావాలి. ఏ టర్మ్ కావాలి అంటే ఏ ఇక్కడ మనకి 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి, 4 లో ఏ ఎక్కడుంది, ఓన్లీ న్యూమరేటర్ లోనే ఉంది. సో యూ హ్యావ్ టు మల్టిప్లై బోత్ ద న్యూమరేటర్స్. ఇక్కడ A/B అంటే ఎంత, 2/3 అండ్ 4/5 ఉంది. ఇప్పుడు ఏ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయాలి. 2 into 4 విల్ గెట్ 8. బి టర్మ్ ఎక్కడ ఉంది, ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది, ఇక్కడ డినామినేటర్ లో ఉంది. ఇలా మల్టిప్లై చేస్తాము అంటే 3 into 4 12. అండ్ సి టర్మ్ ఎక్కడ ఉంది, ఓన్లీ డినామినేటర్ లో ఉంది. సో బోత్ ద డినామినేటర్ మల్టిప్లై చేయాలి. 3 5 15. Then you will get the value 8:12:15. Right? For example, if you go with the A is to B is equals to 4:5 and B is to C is equals to say 6:7. What is the value of A is to B is to C అన్నాడు అనుకోమా, ఏం చేస్తాం, 4/5 రాస్తాం, 6/7 రాస్తాం. ఇక్కడ మనకి ఏ టర్మ్ కావాలంటే రెండు న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తాం. 6 into 4 24. B కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేస్తాం. 6 into 5 30. అండ్ సి టర్మ్ కావాలంటే రెండింటిని మల్టిప్లై 7 5 35. సో దిస్ ఈజ్ యువర్ వాల్యూ ఆఫ్ A is to B is to C. కానీ ఇక్కడ A is to B 4:5 ఉంది అండ్ B is to C వాల్యూ 6:7 ఉంది. ఎందుకు వాల్యూస్ పెరిగినాయి, ఇక్కడ A వాల్యూ 4 ఉంది, హౌ యూ గెట్ 24, అండ్ C వాల్యూ 7, హౌ యూ గెట్ 37 అన్నప్పుడు ఎందుకు పెరిగినాయి అంటే చూడమ్మా, ఇక్కడ మనకి ఏముంది, ఓన్లీ 2 టర్మ్స్ ఉంది రేషియోలో, బట్ ఇక్కడ ఏముంది 3 టర్మ్స్ ఉంది, 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఏ ఎంత ఉంది, 24 ఉంది, బి ఎంత ఉంది, 30 ఉంది. కానీ ఇక్కడ మనకి ఏ ఎంత ఉంది, 4:5 ఉంది. కానీ మన థర్డ్ టైం యాడ్ అయినప్పుడు ఏం చేయాలంటే ఒక కామన్ మల్టిపుల్ ఉంటుంది కదా, ఇక్కడ సి టర్మ్ ఏదైతే ఉందో దీనిని కూడా ఈ రెండింటిలోకి మ్యాచ్ చేయాలి, అందుకే వాల్యూస్ పెరుగుతాయి. అక్కర్లేదు, ఓన్లీ 24:30 అనుకో, 6 4 and 6 5 again you will get the same common values, right? So 4:6:7 రాయలేము, ఇట్స్ రాంగ్. whenever you want, మనకి ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ ఏ వాల్యూ యాక్చువల్లీ 4 ఉంది, ఇక్కడ ఏ వాల్యూ 24 ఉంది, బి వాల్యూ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 30 ఉంది, 6 ఉంది, 30 ఉంది, సి వాల్యూ 7 ఉంది, 35 ఉంది. అంటే మనకి యాక్చువల్లీ ఏబిఏ కన్సిడర్ చేసాం అనుకోండి, యూ విల్ గెట్ ద సేమ్ 4:5. అదే మన ఏబిసి అంటే సిను కూడా మిగతా రెండు పార్ట్లలోకి వాట్ ఇట్ ఇస్ కాల్డ్ ఆ లైన్ లోకి తీసుకురావాలంటే ద రేషియో వాల్యూ ఇంక్రీజెస్, పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత ఉంది, 24 ఉంది, బి వాల్యూ 30 ఉంది. ఒకవేళ రెండే తీసుకున్నాం అనుకో, రేషియో 6 4 and 6 5 మళ్ళీ సేమ్ రేషియో 4:5 వచ్చేస్తుంది. కానీ అక్కడ మనం 3 టర్మ్స్ తీసుకున్నాం కాబట్టి వాల్యూస్ పెరిగాయి. అదే ఇక్కడ బీసీ తీసుకున్నాం అనుకో, 30:35 ఏంటి, 5 6 30 అండ్ 5 7 35. అగైన్ ఒరిజినల్ రేషియో 6:7 వస్తుంది. ఇక్కడ ఓన్లీ 2 టర్మ్స్ గురించి మాట్లాడితే ద వాల్యూ విల్ డిక్రీజెస్, బట్ హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద 3 టర్మ్స్ ఇన్ ద రేషియో, అందుకని వాల్యూ పెరిగింది అన్నమాట. రైట్, హోప్ ఇట్ ఇస్ క్లియర్. సో అక్కడ వాడు ఏమంటాడంటే, లెట్ us say A is to B is equals to 2:3, B is to C is equals to 4:5 and C is to D is equals to say 6:7. ఇక్కడ బి టర్మ్స్ ఈక్వల్ గా లేవు, బి టర్మ్ ఒక దిక్కున 3 ఉంది, ఒక దిక్కున 4 ఉంది, సి టర్మ్ ఒక దిక్కున 5 ఉంది, ఒక దిక్కున 6 ఉంది, ఈక్వల్ గా లేవు. సో డైరెక్ట్ గా రాయలేము కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ A is to B is to C is to D కావాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ లాస్ట్ 2 రేషియోస్ తీసుకుందాం. ఏముంది ఇక్కడ మనకి, B/C ఉంది, C/D ఉంది. B/C అంటే ఎంత, 4/5 అండ్ దిస్ బికమ్స్ 6/7. ఇప్పుడు బి టర్మ్ కావాలంటే ఏం చేయాలి, బోత్ ద న్యూమరేటర్స్ ని మల్టిప్లై చేయాలి. అంటే 6 4 ఇట్ ఈస్ 24 అవునా. ఇప్పుడు సి టర్మ్ కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 6 5 ఎంత, 30. అండ్ డి టర్మ్ కావాలంటే బోత్ ద డినామినేటర్స్ మల్టిప్లై చేయాలి. 6 7 35. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, బి వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, డి వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ ఇంకా రాలేదు. ఏ వాల్యూ కావాలంటే ఖచ్చితంగా యూ షుడ్ కన్సిడర్ దిస్ వాల్యూ. ఫస్ట్ రేషియో నుంచి తీసుకుంటాం. ఫస్ట్ రేషియో ఏముంది మనకి, A is to B is equals to 2:3 ఉంది. అంటే ఇది ఏ టర్మ్, ఇది బి టర్మ్. బి టర్మ్ ఎంత ఉంది ఇక్కడ, 3 ఉంది.
కానీ మేజర్ రేషియోలో బి టర్మ్ ఎంత ఉంది? 24 ఉంది. 24 ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రేషియోలో ఉన్న బి టర్మ్ ని 24 చేయాలి. ఈ రేషియోలో ఉన్న బి టర్మ్ ని 24 చేయాలి. అప్పుడే ఏ టర్మ్ గురించి రాసుకోగలం. లేదంటే ఏ టర్మ్ డైరెక్ట్ గా 2 అని రాయలేము. వై వి షుడ్ నాట్ రైట్ బి టర్మ్ ఏ టర్మ్ ఎస్ 2 అంటే కనుక ఇక్కడ బి ఎంత ఉంది? మనకి 3 ఉంది. ఇక్కడ బి ఎంత ఉంది? 24 ఉంది. మనం ఏం చేయాలంటే ఈ బిని కూడా 24 చేసేసాం అనుకో, అప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంటే డైరెక్ట్ గా రాసేస్తాం. సో దీన్ని 24 రావాలంటే ఏం చేయాలి? యూ హావ్ టు మల్టిప్లై విత్ 8 అంతే కదా. సో 8 2s are 16 అండ్ 8 3s are ఎంత? 24. ఇక్కడ ఏ ఈస్ టు బి ఉంది. అంటే ఏ టర్మ్ అంతా 16, బి టర్మ్ అంతా 24. అంటే బి టర్మ్ ఇక్కడ 24 ఉంది, ఇక్కడ 24 ఉంది కాబట్టి నౌ వీ కెన్ టేక్ ఏ ఈక్వల్స్ టు 16. నౌ వీ కెన్ టేక్ ఏ ఈక్వల్స్ టు 16. సో ఏబిసిడి ఒకవేళ మనకి ఈ 2 రేషియోసే కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? 16:24 కామన్ మల్టిపుల్ 8 ఉంది. 8 2s are 8 3s are. అగైన్ యూ విల్ గెట్ ద ఒరిజినల్ రేషియో ఏ ఈస్ టు బి. లేదు బిఎన్సి తీసుకుంటున్నారు అనుకో, బి వాల్యూ ఎంత ఉంది? మనకి 24 ఉంది, సి వాల్యూ 30 ఉంది. కామన్ మల్టిపుల్ 6 ఉంది. 6 4s are and 6 5s are. విచ్ ఇస్ ద రేషియో ఆఫ్ బి ఈస్ టు సి? బి ఈస్ టు సి 4:5. లేదు ఈ లాస్ట్ 2 వాల్యూస్ తీసుకున్నాం అనుకో, 30:35. 5 పోతుంది, 6 times 5 7 times, which is equals to C is to D. 6:7. రైట్. సో ఇక్కడ వాల్యూస్ ఎందుకు ఇంక్రీజ్ అయినాయి అంటే మనకి యాక్చువల్లీ 2 టర్మ్స్ ఇన్ ద రేషియో ఉంటే తక్కువ ఉంది. వెన్ అ న్యూ టర్మ్ ఇస్ యాడెడ్ ఇన్ టు ద రేషియో ఏబిసి, ఇనిషియల్ గా ఉంది ఏ ఈస్ టు బి ఉంది, అప్పుడు ఎంత ఉన్నాయి? 2:3 ఉంది. బి ఈస్ టు సి ఉంది, అప్పుడు ఎంత ఉంది? 4:5 ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఈ 2 రేషియోస్ ని ఇంక్రీజ్ చేసామో ద వాల్యూస్ విల్ బి ఇంక్రీజెస్. ఎందుకంటే థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది యాడ్ అవుతుంది కాబట్టి దానికి కూడా ఈక్వల్ అమౌంట్ మ్యాచ్ చేయాలి కాబట్టి ద రేషియో విల్ ఇంక్రీజ్, ద వాల్యూ ఆఫ్ ద ఏబిసి విల్ బి ఇంక్రీజెస్. అదే ఒకవేళ 3 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? 8:12:15 వస్తుంది. 4 టర్మ్స్ తీసుకుంటే వాట్ విల్ గెట్? 16:24:30:35 ఇలా వచ్చింది. మీరు గమనించారా లేదో? ఏబి వాల్యూ 2:3, ఏబిసి వాల్యూ ఏముంటది? 8:12:15. ఒక వాల్యూ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏ వాల్యూ పెరిగింది. ఇక్కడ ఏమైంది? 4 వాల్యూస్ పెరిగింది కాబట్టి ఏ వాల్యూ 16 ఉంది. ఇనిషియల్ గా 2 ఉంది. When a new term added, then it becomes 8, the value of A. Another 2 new term is added, then it becomes 16. Right? మనకి సో రేషియోలో ఒక కొత్త టర్మ్ యాడ్ అవుతున్నప్పుడు ఈ వాల్యూస్ ఏదైతే ఉందో అది పెరగచ్చు. దర్ ఇస్ ఎ ఛాన్స్. Got it? Hope it is clear. Your voice is not clear. Check your network connection. Once again repeat please. Right, చూడండి మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనకి రేషియో తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టేక్ అ రేషియో ఏ ఈస్ టు బి. ఏ ఉంది? 2:3 ఉంది. అండ్ బి ఈస్ టు సి ఉంది, ఎంత ఉంది? 4:5 ఉంది. అండ్ సి ఈస్ టు డి ఉంది, ఎంత ఉంది? 6:7 ఉంది. ఇక్కడ 2 టర్మ్స్ రేషియోలో ఉన్నప్పుడు వాల్యూస్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 2 టర్మ్స్ రేషియో ఉంది కదా, దీంట్లో ఒక టర్మ్ ని ఇంట్రడ్యూస్ చేద్దాం, ఇన్వాల్వ్ చేద్దాం. ఏ బి సి. ఇప్పుడు ఇనిషియల్ గా 2 టర్మ్స్ తీసుకున్నప్పుడు 3 టర్మ్స్ తీసుకున్నాం. రైటా? ఇక్కడ బి యాడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రెండింటిని యూజ్ చేసుకోవాలి. సిని యాడ్ చేయాలంటే అంటే ఏ బై బి అండ్ బి బై సి. ఏ వాల్యూ ఎంత? 2/3 4/5. ఇప్పుడు ఏ టర్మ్స్ కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 × 4 8. బి టర్మ్ కావాలంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. యూ హావ్ టు మల్టిప్లై ఇన్ దిస్ డైరెక్షన్, దెన్ యూ విల్ గెట్ 12. సి టర్మ్ కావాలంటే ఓన్లీ డినామినేటర్ లో ఉంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. దెన్ యూ విల్ గెట్ 15. which is equals to A is to B is to C is nothing but 8:12:15. అంటే ఒక కొత్త టర్మ్ సిని యాడ్ చేస్తే ఏ వాల్యూ ఇంక్రీజ్ అయింది. ఇంకొక కొత్త టర్మ్ డిని యాడ్ చేద్దాం. ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఈస్ టు డి. చూడండి ఇక్కడ సి టర్మ్ 15 ఉంది, ఇక్కడ సి టర్మ్ 6 ఉంది. రైటా? సో ఆ రెండు ఇప్పుడు సి టర్మ్ మ్యాచ్ చేయాలి కదా, బి వాల్యూ 12 ఉంది, ఇక్కడ 4 ఉంది. బి టర్మ్ కూడా మ్యాచ్ చేయాలి.
మ్యాచ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ లాస్ట్ 3 టర్మ్స్ ఇన్ ద రేషియో. ఏంటది B/C/D ఫైండ్ అవుట్ చేయాలి. 3 వాల్యూ B/C ఏ రేషియో చేస్తుంది మనకి? B/C ఈక్వల్స్ టు సే 4:5 ఉంది, ఈ రేషియో తీసుకుంటాం. C/D is equals to 6:7 ఉంది, ఈ రేషియో తీసుకుంటాం. ఓకే, నౌ B/C and C/D రాస్తాం, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4/5 6/7. బి టర్మ్ కావాలంటే న్యూమరేటర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 6 4s are 24. అండ్ సి టర్మ్ కావాలంటే ఇక్కడ ఇట్ ఈస్ ఇన్ ద న్యూమరేటర్ అండ్ ఇట్ ఈస్ ఇన్ డినామినేటర్, ఈ డైరెక్షన్ లో మల్టిప్లై చేస్తాం. 6 5s are 30. బి టర్మ్ కావాలంటే డినామినేటర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తాం. 7 5s are 35. దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బిసిడి. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? బిసిడి వచ్చింది, ఏ రాలేదు. ఇప్పుడు ఏ కావాలంటే ఖచ్చితంగా ఫస్ట్ రేషియోని తీసుకోవాలి. ఏ రేషియోని తీసుకోవాలి? ఏ కావాలంటే we can go with the A/B is equals to 2:3. ఇక్కడే మనకి ఏ టర్మ్ ఉంది, ఏ టర్మ్ ఇందులోనే ఉంది, కానీ బి వాల్యూ ఎంత ఉంది? మనకి 3 ఉందమ్మా. కానీ ఇక్కడ బి వాల్యూ ఎంత ఉంది? 24 ఉంది. అంటే మనం ఈ రేషియోని తీసుకెళ్లి ఇందులో మెర్జ్ చేస్తున్నాం, దీనిని ఇందులో మెర్జ్ చేయట్లేదు. చిన్న రేషియోని తీసుకెళ్లి పెద్ద రేషియోలోకి ఇన్వాల్వ్ చేస్తున్నాం. అంటే పెద్ద రేషియోలో ఏదైతే బి టర్మ్ ఉందో చిన్న దాంట్లో కూడా అదే తీసుకురావాలి, రైటా? సో ఏం చేస్తే B3 వచ్చి 24 అవుతుంది అంటే మల్టిప్లై విత్ 8. సో 8 3s are 24 and 8 2s are 16. అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి మల్టిప్లై చేస్తే రేషియో ఎప్పుడు కూడా చేంజ్ కాదు అనుకున్నాం కదా. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ ఏంటి అంటే 8 అన్నమాట, రైటా? ఇక్కడ B term 24 ఉంది, సో దట్ వీ కెన్ రీప్లేస్ A with 16. సో దిస్ ఇస్ ద ఫైనల్ రేషియో. 16:24:30:35. That is the value of A/B/C/D, right? సో వాడు ఇంకా ఏమడగచ్చు? ఇక్కడ 3 రేషియోస్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? A/B ఇచ్చాడు, B/C, C/D ఇచ్చాడు. ఇలా కూడా అడగచ్చమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A/D అని కూడా అడగచ్చు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A/D అని కూడా అడగచ్చు. ఇక్కడ మనం A/D మనం ఏం చేసామంటే ABCDని ఒకే దాంట్లో మెర్జ్ చేసాం. వాల్యూస్ 4 టర్మ్స్ ఇన్ ద రేషియోని ఇలా చేసాం కదా. సో A/D వన్స్ యు గెట్ దిస్, ఇది వస్తే డైరెక్ట్ గా A/Dని 16:35 రాసేయచ్చు. కానీ ఇలా మనకు 3 రేషియోలు ఇచ్చి A/D అడిగాడు అనుకున్నామా, బికమ్స్ బిట్ లెంగ్తీ ప్రాసెస్, అవునా? అప్పుడు మనం ఏం చేస్తామంటే వాడు ఏం చేస్తాడు? ఐదర్ A/D is equals to ఎంత అని అడుగుతాడు, లేదంటే టెక్నికల్ గా కాంపౌండ్ రేషియో ఆఫ్ ద 3 రేషియోస్, ఇచ్చిన 3 రేషియోస్ ఉన్నాయి కదా, ఈ 3 రేషియోస్ కి 1 2 3, ఈ 3 రేషియోస్ కి కాంపౌండ్ రేషియో ఏంటి అని అడుగుతాడు. ఏంటి టెక్నికల్ ఏం అడుగుతాడు? కాంపౌండ్ రేషియో ఏంటి, లేదంటే A/D ఏంటి అని అడుగుతాడు. ఎప్పుడైనా మనకి కొన్ని రేషియోస్ ఇచ్చి ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అడిగాడు అనుకో, ఏం చేయాలంటే ఈ రేషియోస్ అన్నిటిని ఫ్రాక్షన్స్ లో రాసుకోవాలి. A/D, B/C, C/D. 3 రేషియోస్ ఇచ్చాడు కాబట్టి 3 రేషియోస్ ని నేను ఫ్రాక్షన్స్ లో రాస్తున్నాను. ఫ్రాక్షన్స్ లో రాసి మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? BB గెట్ క్యాన్సిల్, CC గెట్ క్యాన్సిల్. ఏమైంది? మనకి A/D ఒకటే మిగిలింది. A/D ఇస్ నథింగ్ బట్ A/D కదా, రైట్? మనకి A/D కావాలి. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఏంటి రాద్దాం? 2/3, 4/5, 6/7. టేక్ అ ప్రొడక్ట్ హియర్. వాట్ విల్ గెట్? 3 3 గెట్ క్యాన్సిల్ హియర్. 4 2s are 8, 8 2s are 16 by 7 5s are 35. సో ఇది ఫ్రాక్షన్ లో ఉంది. రేషియోలో రాసాం 16:35. విల్ గెట్ ది సేమ్ వాల్యూ, 16:35. సో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ అన్న అడగచ్చు, లేదంటే వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ద గివెన్ 3 రేషియోస్ అని అడగచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? కాంపౌండ్ రేషియో వచ్చినప్పుడు రేషియోస్ నేను ఫ్రాక్షన్స్ లో రాసుకుంటాం. ఇక్కడ A/B అంటే 2/3, B/C అంటే 4/5, 6/7, అవునా? ఇప్పుడు ఏం చేస్తాం? విల్ టేక్ ప్రొడక్ట్ ఇన్ బిట్వీన్ ది రేషియోస్. ఏమైనా క్యాన్సిల్ అయినాయి అంటే క్యాన్సిల్ చేసేస్తాం. మిగిలింది ఏం చేస్తామంటే వీ కెన్ రైట్ ఇట్ ఇన్ టు ఫ్రాక్షన్ ఫార్మ్. ఆఫ్టర్ దట్ వీ కెన్ గో విత్ ద రేషియోస్. After that we'll go with the ratio. Fraction వచ్చింది, రేషియో కింద రాయొచ్చు, రైట్? ఇస్ దిస్ క్లియర్? కాంపౌండ్ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ మనకి A/B is equals to 4:5 and C/D is equals to say 6:7 and D/E is equals to some 9:10 అన్నాడు అనుకో. అప్పుడు వాడేం అడుగుతాడేమో, వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ దీస్ 3 రేషియోస్?
కాంపౌండ్ రేషియో అని అడుగుతాడు. కాంపౌండ్ రేషియో అంటే మనం ఏం చేయాలి, ఈ వాల్యూస్ అన్నిటిని కూడా ఫ్రాక్షన్స్ లో రాద్దాం. 4/5 ఇంటూ 6/7 ఇంటూ 9/10. ఏమన్నా క్యాన్సిల్ అవుతుంటే క్యాన్సిల్ చేస్తాం. ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 2 ఇందులో 2 టైమ్స్ అవుతుంది, ఇందులో 5 టైమ్స్ అవుతుంది. ఇంకేమి క్యాన్సిల్ కావు, అంతే కదా. సో 9 6 అంటే 54 ఇంటూ 2 108 న్యూమరేటర్, అండ్ 5 5 25 ఇంటూ 7 175 డినామినేటర్. కాంపౌండ్ రేషియో ఏమవుతుంది? 108:175. దిస్ ఇస్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ ద 3 ratios. Right? Is it clear? అర్థమైందా కాంపౌండ్ రేషియో అంటే? yes. Good. So take an example. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. వాట్ ఈస్ మీన్ బై కాంపౌండ్ రేషియో అంటే కనుక when we have 4 ratios ఉన్నా పర్వాలేదు, అన్నిటిని కూడా ఫ్రాక్షన్ లో పెట్టేస్తాం. 3 ratios ఉన్నా 4 ratios ఉన్నా అన్నిటిని కూడా ఫ్రాక్షన్ లో వేసి ప్రొడక్ట్ తీసుకుంటాం. Got it? Right. So these are the properties. సో వాడేమంటాడంటే A:B కి డూప్లికేట్ రేషియో, ఫర్ ఎగ్జాంపుల్ 2:3 అన్నాడు అనుకున్నాం. డూప్లికేట్ రేషియో అంటే ఏం తీసుకుంటాం? 2² 3² అని తీసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ డూప్లికేట్ రేషియో. అంటే ఇచ్చిన దానికి స్క్వేర్స్ కన్సిడర్ చేస్తే ఇట్ ఈస్ అ డూప్లికేట్ రేషియో. అదే సబ్ డూప్లికేట్ అంటాడు. డూప్లికేట్ అంటే ఏం చేస్తాం? రూట్స్ తీసుకుంటాం. √2:√3. సో A:B అనేది రేషియో అనుకుంటే A²:B². దిస్ ఇస్ డూప్లికేట్. అండ్ √A:√B. దిస్ ఇస్ సబ్ డూప్లికేట్. రైట్. అలాగే ట్రిప్లికేట్ అంటే క్యూబ్ తీసుకుంటాం. A³:B³. ట్రిప్లికేట్ రేషియో అంటాం. సబ్ ట్రిప్లికేట్ ఏంటిది? క్యూబ్ రూట్ ఆఫ్ A is to cube root of B. This is your sub triplicate ratio. So this is the properties of ratios. జనరల్ గా రేషియో ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఆయన దగ్గర లెట్ us say 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి. 100 రూపీస్ ఉన్నాయి. ఇది 2 చిల్డ్రన్ కి ఇవ్వాలి. సే A:B కి ఇద్దరు 2 చిల్డ్రన్స్ అనుకోండి. ఆయన ఏమంటాడంటే he divide this 100 rupees for his 2 children A and B in the ratio 2:3 అంటాడు. అంటే వాడి దగ్గర ఉన్న 100 రూపీస్ ని ఏబికి 2:3 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ A? ఏకి ఎంత వస్తుంది అండ్ బికి ఎంత వస్తుంది అని అడుగుతాడు. షేర్ డివైడింగ్, రైటా? సో ఏకి ఎంత వస్తుంది అంటే ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాడు? 2:3 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. ఎంతని? 100 రూపీస్ ని. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలంటే, ఈ 100 రూపీస్ ని ఆయన మొత్తం ఎన్ని భాగాలు చేయాలంటే, ఏకి 2 భాగాలు, బికి 3 భాగాలు, మొత్తం ఆయన ఏం చేయాలంటే 5 భాగాలు చేయాలమ్మా. అంటే 5 పార్ట్స్ చేయాలి. when we have a ratio of 2:3, అప్పుడు ఏం చేయాలంటే he divide the total amount into 5 parts. ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటాడు? 3:4 రేషియో అన్నాడు అనుకో. అంటే ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో దాని టోటల్ ఎన్ని పార్ట్స్ చేయాలి? 7 పార్ట్స్ చేయాలి. రైట్? ఇక్కడ టోటల్ 100 రూపీస్ ఎన్ని పార్ట్స్ చేయాలి? 5 పార్ట్స్ చేయాలి. సో 100 రూపీస్ ని 5 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఎంత ఉంటుంది మనకి? 20 రూపీస్ ఉంటుంది. ఒక పార్ట్ 20 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఏకి ఎన్ని పార్ట్లు ఇచ్చాడు? 2 పార్ట్స్ ఇచ్చాడు. అంటే 2 into 20 ఏకి 40 ఇచ్చాడు. బికి ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు? 3 పార్ట్స్ ఇచ్చాడు. అంటే 3 into 20 60. సో ద షేర్ ఆఫ్ A is equals to 40 and the share of B is equals to 60. ఈ రెండింటిని కలిపితే ఒరిజినల్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి, 100 కి ఈక్వల్ అవ్వాలి, లేదంటే ఇట్స్ రాంగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాడు? ఏబిని 2:3 రేషియోలో డివైడ్ చేస్తున్నాడు. అంటే ఆయన ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాని టోటల్ 5 పార్ట్స్ చేయాలి. ఎందుకని 5 పార్ట్స్ చేయాలి? ఈ 5 పార్ట్స్ లో ఏకి 2 పార్ట్లు వస్తాయి, బికి 3 పార్ట్లు వస్తాయి.
రైట్ టోటల్. అప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ వాల్యూని 5 పార్ట్స్ చేయాలని 5 తో డివైడ్ చేయాలి. ఈచ్ పార్ట్ గెటింగ్ 20 రూపీస్. ఏకి 2 పార్ట్స్ ఉన్నాయి, 2 into 20 40. బికి 3 పార్ట్స్ ఉన్నాయి, 3 into 20 60. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ కి ఈక్వల్ అవ్వాలి. ఇది వన్ వే ఆఫ్ షేరింగ్. ఇది ఒక పద్ధతి అమ్మ. ఇంకో పద్ధతి ఏంటంటే whenever 100 rupees is divided into 2 parts, AB in the ratio 2:3 అన్నాడు అనుకోమా. యాక్చువల్లీ దీని మీనింగ్ ఏంటి, 2 + 3 అంటే ఎన్ని పార్ట్లు ఉన్నాయి అనుకున్నాం మనం, టోటల్ 5 పార్ట్స్ ఉన్నాయి. ఈ 5 పార్ట్స్ లో ఏకి ఎన్ని వస్తాయి, 2 పార్ట్స్ వస్తాయి, అవునా, అండ్ బికి ఎన్ని వస్తాయి, 3 పార్ట్స్ వస్తాయి. హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఏ షేర్ ఎలా డిఫైన్ చేస్తామంటే టోటల్ 5 పార్ట్స్ లో ఏ ఇస్ గెట్టింగ్ 2 పార్ట్స్ ఇలా రాస్తాం. బి ఎలా రాస్తామంటే 3 పార్ట్స్ అపాన్ 5 పార్ట్స్. అంటే టోటల్ 5 పార్ట్స్ లో 3 పార్ట్స్ ఏకి ఇస్తున్నాడు, 2 పార్ట్స్ 3 పార్ట్స్ బికి ఇస్తున్నాడు, 2 పార్ట్స్ ఏకి ఇస్తున్నాడు. అప్పుడు ఏ షేర్ మనం డైరెక్ట్ గా ఎలా రాస్తామంటే ఏకి 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ 5 పార్ట్స్ ఇంటూ 100. అదే బి షేర్ అడిగాడు, బికి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి కదా, 3/5 ఇంటూ 100. ఈ 5 ఇందులో 20 టైమ్స్ పోతుంది, 20 into 2 40. అండ్ ఈ 5 ఇందులో 20 టైమ్స్ పోతుంది, 20 into 3 60. 20 into 3 60. రైట్, హోప్ ఇట్ ఇస్ క్లియర్. మనం ఎప్పుడన్నా పార్ట్ ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ ఏ అడిగాడు అనుకో, ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ ఏ అడిగాడు అనుకో, ఎప్పుడన్నా కానీ ఫ్రాక్షన్ వాల్యూ అడిగాడంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 5 పార్ట్స్ ఉన్నాయి, అందులో ఏకి 2 పార్ట్స్ వస్తుంది. ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ బి అడిగాడు అనుకో, టోటల్ 5 పార్ట్స్ ఉన్నాయి, అందులో బికి 3 పార్ట్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ద ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ దిస్ ఈస్ ద ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ బి. రైట్, హోప్ ఇట్ ఇస్ క్లియర్. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇఫ్ యూ వాంట్ టు డివైడ్ సే 490 into AB in the ratio 3:400. In the ratio 3:400. What is the share of A? What is the share of B? ఇప్పుడు A కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 3/3 + 4 అంటే 7. B కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 4/7. ఇప్పుడు ఏ షేర్ కావాలి అంటే 3/7 into 490. అండ్ బి షేర్ కావాలి అంటే ఏం చేయాలి, 4/7 into 490. అవునా, 7 ఇందులో వేసిపోతుంది, 49 లో 7 అంటే 7 3s ఎంత 21, 2 10. ఇది ఇందులో వేసిపోతుంది, 70 టైమ్స్ పోతుంది, 7 4s ఎంత 28. అవునా, ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకో, వాట్ విల్ గెట్ 094 490. ఈ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి, ఈ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. 210 + 280 is equals to 490. Right, is it clear? If it is clear, then we'll move to proportions. Yes, good. చూడండి, now we'll go through ఎందుకంటే ఇవన్నీ యూజ్ చేసి తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఈ రాకపోతే అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. ప్రపోర్షన్స్, ఇప్పుడు వరకు రేషియోస్ గురించి మాట్లాడడం, ఇప్పుడు ప్రపోర్షన్స్ గురించి మాట్లాడడం. అసలు ప్రపోర్షన్ అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి, కాంపౌండ్ రేషియో అంటే ఏంటమ్మా, చలో వీళ్ళ కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అడిగినప్పుడు మనకు 2 or 3 or 4 రేషియోస్ ఇస్తాడు. లెట్ us say ఒక 3 రేషియో ఇచ్చాడు అనుకోండి, A:B is equal to say 15:14 and B:C. మనం ఏం చేద్దామంటే 15 కదా, లెట్ us say 7:10 అనుకుందాం, అండ్ C:D is equal to say 6:9 అనుకుందాం. ఇప్పుడు సార్ D is only common. D is only common ఏం లేదమ్మా, కామన్ D ఎందుకు ఉంటుంది, కామన్ D ఉండదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాంపౌండ్ రేషియో అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ మూడింటిని ఫ్రాక్షన్స్ లో రాస్తాం, గుర్తుపెట్టుకోండి. 15/14 దీన్ని A/B అండ్ 7/10 B/C అండ్ 6/9 అండ్ C/D అనుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం, ఇవన్నీ క్యాన్సిల్ అయినాయి అంటే క్యాన్సిల్ చేసేస్తాం. 2 times, ఇది 3 times, ఇది 2 times, 4 3s అంతే కదా. అండ్ ఇక్కడ 2 times 3 times పోతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది.
then what we'll get here? 1/2 or 1:2 or 1:2. So ఇక్కడ ఈ ratios కి compound ratio ఎంత అంటే we can consider it is 1:2. Whenever it is a compound ratio, మనం ఏం చేయాలి? ఈ రేషియోస్ అన్నిటిని ఫ్రాక్షన్స్ లో రాయాలి. ఈ రేషియోస్ అన్నిటిని ఫ్రాక్షన్స్ లో రాసి మల్టిప్లై చేయాలి. సో వాట్ ఈస్ యువర్ డౌట్ ఇన్ ద ప్రీవియస్ వన్? ఇదే కదా, దిస్ ఈజ్ యువర్ కాంపౌండ్ రేషియో. ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేస్తామమ్మా. A is to B, C is to D, D is to E. ఓకే, ఓకే, ఇక్కడ మనకు పేర్లు మారినాయనా? A is to B పేర్లు మారిన ఆ పక్క పేర్లు ఇబ్బంది లేదు, ఎందుకంటే బీటం ఈక్వల్ చేసేస్తాం కదా. బీటం ఈక్వల్ చేసేస్తాం. ఏబి, సి ఈస్ టు డి అండ్ ఈ ఈస్ టు ఎఫ్ ఎలా ఉండొచ్చు, ఎందుకంటే టర్మ్స్ అన్నిటిని ఈక్వల్ చేసేస్తాం కదా. సో మనకి కొన్ని రేషియోస్ ఇచ్చి కాంపౌండ్ రేషియోస్ అడిగాడు అంటే ఈ రేషియోస్ ని ఫ్రాక్షన్ వేసుకుని మల్టిప్లై చేస్తాం. బ్రాండ్ గా రిమెంబర్ దట్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాం అంతే. ఏబిసిడి అని రేషియోస్ డైరెక్ట్ గా వేస్తారమ్మా. 2:3 and 6:7 and 14:15. What is the compound ratio of these three ratios అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? 2/3 and 6/7 and 14/15. ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఇది 2 times క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక 2 times ఉంటుంది అంతే కదా. 2 to the 4, 4 to the 8, 8/15. Then we can write it as 8:15. That is your compound ratio అంటాం. Don't bother about these values. ఇది జస్ట్ అర్థం అవడం కోసం A is to B అని చెప్తారు అంతే. యాక్చువల్లీ వాడు ఏం చేస్తాడు, ఇలా రేషియోస్ ఇస్తాడు. ఓకే, hope it is clear. Now we are talking about proportions. సో రేషియోస్ గురించి చెప్పాము, ప్రపోర్షన్స్ అంటే. ప్రపోర్షన్ అంటే అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది అంటే కనుక ఒక 2 రేషియోస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనము ఒక 5 pens ఉన్నాయి. 5 pens కాస్ట్ సే 40 రూపీస్ అనుకుంది. ఇప్పుడు ఏమవుతుంది? 8 pens కాస్ట్ ఎంత అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తాం. ఎలా వేస్తాం? 8 into 40 divided by 5. ఇది ఇందులో 8 times పోతుంది. దెన్ యూ విల్ గెట్ 64. సో ద కాస్ట్ ఆఫ్ 8 pens ఈక్వల్ టు 64 అని ఇలా రాసేస్తాం. బట్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది ఏది ఫాలో అవుతుంది? ఈ రూల్ ఏదో ఒక రూల్ ఫాలో అవ్వాలి కదా. ఏది ఫాలో అవుతుంది అంటే ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ రూలే కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. ఎలా ఫాలో అవుతుంది చూడండి. 2 రేషియోస్ ఉన్నాయి. ఏంటవి? సే 18:24 అండ్ 21:28. ఇలాగే 2 రేషియోస్ ఇచ్చాడు. ఈ 2 రేషియోస్ మధ్యన ఏమైనా రిలేషన్ ఉందా లేదా అని అడుగుతాడు. ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఎస్. ఏంటది? 6 పోద్ది ఇందులో. 6 3s are 18 and 6 4s are 24. 7 3s are 21 and 7 4s are 28. అంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్ అనమాట. అంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్. ఎప్పుడైనా కానీ 2 రేషియోస్ ఈక్వల్ అన్నాడంటే ఏమవ్వాలంటే చూడమ్మా, ఇది చివరి ఉన్నాయి కదా, ఈ 3 4 వీటిని ఎక్స్ట్రీమ్స్ అంటారు. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ షుడ్ బి ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవ్వాలి. అప్పుడే 2 రేషియోస్ ఈక్వల్ అంటాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఏముంది మనకి? 3 into 4 అంటే ఎంత? 12. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఏముంది? 4 into 3 అంటే 12. ఈ 2 ఈక్వల్ అవుతుంది. 2 ఈక్వల్ అవుతుంది. అది రూల్ ఆఫ్ ది థింగ్, రేషియోస్. అవునా? సో ఎప్పుడైనా 2 రేషియోస్ ఈక్వల్ అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని తీసుకోవచ్చు. ఇదే ఎగ్జాంపుల్. 3 into 4 you will get 12 here. అండ్ సార్ నాకు ఒక ఎర్రర్ కోడ్ వస్తుంది, రైట్? సో మాట్లాడదాం, డిస్కస్ ఆన్ దట్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవుతుంది. డిఫరెంట్ గా 2 రేషియోస్ ఈక్వల్ అంటే అది అవ్వాలి ఖచ్చితంగా, రైటా? మీ స్క్రీన్ కనిపించడం లేదు. ఓ గాడ్, ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్? ఎస్, అందరికీ కనిపిస్తుందమ్మా. రోషిని, యూ హ్యావ్ నెట్వర్క్ ఇష్యూ. మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వమ్మా. ఎస్, థ్యాంక్ యూ. రైట్.
ఎప్పుడైనా టూ రేషియోస్ ఈక్వల్ అన్నాడు అంటే మనకి ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ షుడ్ బి ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అవ్వాలి, అవునా? ఇక్కడ మనకి ప్రీవియస్ ప్రాబ్లం లో మనం ఏం తీసుకున్నాం, వి హావ్ 5 pens అన్నాం, 40 rupees అన్నాం, 8 pens అన్నాం, ఎంత అని అడిగాడు. అంటే ఇందులో ఈ రెండు కూడా క్వాంటిటీ ఆఫ్ పెన్స్, అవునా? అంటే మనం రేషియో తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఏమనుకున్నాం, మనం తీసుకునే ప్రతి టర్మ్స్ కూడా ఒక దానికి సంబంధించి ఉండాలి అన్నాం, అవునా? అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు కూడా పెన్స్ కి సంబంధించి రేషియో ఏమవుతుంది 5:8 అయింది, అవునా? ఈ రెండు కూడా కాస్ట్ కి సంబంధించి ఎంత 40 వి డోంట్ నో ద వాల్యూ ఎక్స్ అనుకున్నాం, రైట్? వాడేమన్నాడు ఈక్వల్ అన్నాడు, 5 pence is equals to 40, 8 pence is equals to how much, అంటే రెండు కూడా ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అంటే మనం ఏం తీసుకుంటాం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎంత అవుతుంది, 5 into x is equals to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ 8 into 40. ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి, 5 into 40, ఈ 5 అటు పంపిస్తే డివైడెడ్ బై 5, ఇందులో 8 times క్యాన్సిల్ అవుతుంది, యూ విల్ గెట్ 64 ఇలా వస్తుంది. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ దేని ఫాలో అవుతుంది అంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ని ఫాలో అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్ ఫాలో అవుతుంది. అందుకని మనకి చిన్నప్పటి నుంచి ఏం చేస్తామంటే డైరెక్ట్ గా ద కాస్ట్ ఆఫ్ 8 pence 80 rupees, సో 12 punch ఎంత డైరెక్ట్ చేసేయచ్చు, 12 into 80 upon 8, ఇందులో 10 times పోతుంది, దాని నుంచి 120 ఇలా వేసేస్తాము. దేన్ని ఇంప్లిమెంట్ అవుతుందంటే ఎప్పుడన్నా టూ రేషియోస్ ఈక్వల్ అన్నాడు, A:B, ఈ రేషియో C:D కి ఈక్వల్ అంటే ఏం చేయాలి మనం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ A:D దేనికి ఈక్వల్ అవ్వాలి, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈ రెండింటికి ఈక్వల్ అవ్వాలి, అవుతుంది, రైట్? దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ ప్రపోర్షన్స్, రూల్ ఆఫ్ ప్రపోర్షన్. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడమ్మా, మనకు ప్రపోర్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక టూ రేషియోస్ ఉన్నాయి, సే విల్ గో ద సేమ్ వాల్యూ 18:18 ఎంత అనుకున్నాం 24, ఇంకో రేషియో ఎంత 21:28, ఇలా టూ రేషియోస్ ఉన్నాయి. ఈ టూ రేషియోస్ ఏంటి, మనకి ఏమైనా కంపారిజన్ ఉందా అంటే టూ రేషియోస్ ఈక్వల్. ఎందుకు ఈక్వల్ అని ఎలా చెప్తాము, ఇక్కడ 6 3 times పోతుంది, 6 4 times పోతుంది, ఇందులో 7 3 times పోతుంది, 7 4 times పోతుంది. అంటే ఇక్కడ ఏముంది 3:4 ఉంది, ఇక్కడ కూడా 3:4 ఉంది. అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండు ఈక్వల్ అనమాట, ఈ రెండు ఈక్వల్ అనమాట. అసలు ఒక టూ రేషియోస్ ఈక్వల్ అంటే ఏం చేయాలి మనం, ఆ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చివరున్న రెండు కూడా ప్రొడక్ట్ తీసుకుంటే మధ్యనున్న రెండిట్లో ప్రొడక్ట్ ఈక్వల్ అవ్వాలి. చూడండి 3 into 4 ఏమొస్తుంది మనకి 12 is equals to 4 into 3 12 ఈక్వల్ అవుతుందమ్మా. ఈక్వల్ అవుతేనే వి సెట్ దట్ ద రేషియోస్ ఆర్ ఈక్వల్, లేదంటే ఈక్వల్ అవుతుంది అని చెప్పమ్మా. ఇప్పుడు మన కన్క్లూజన్ ఏంటి, ఎప్పుడన్నా టూ రేషియోస్ ఈక్వల్ అనుకుంటే కనుక ఏం రాయొచ్చు డైరెక్ట్ గా, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equals to product of mean. మీన్స్ అంటే మధ్య నుండి, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ రెండింటిని ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలి. సో ఇప్పుడు మన కన్క్లూజన్ ఏంటి, A:B అని ఒక రేషియో ఉంది అండ్ C:D అనేది ఒక రేషియో ఉంది. ఈ రెండు ఈక్వల్ అయ్యింది అన్నాడంటే మనం ఏం రాయొచ్చు అంటే ఈ రెండింటిలో ప్రొడక్ట్ ఈక్వల్ అని రాయొచ్చు, AD is equals to BC అని రాయొచ్చు, BC అని రాయొచ్చు. చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎప్పుడన్నా ఒక రేషియో ఉంది, సేమ్ 7x + 3, x + 3 ఉంది. ఓకే, ఈ రెండింటి మధ్య రేషియో తీసుకుంటే లెట్ us సే ఇది 5:1 కి ఈక్వల్ అంటాడు, అంటే ఈ రేషియో 5:1 కి ఈక్వల్ అంటాడు, రైటా? అంటే మనకి ఇందులో ఫస్ట్ టర్మ్ ఏముంది, 7x + 3 అనేది ఫస్ట్ టర్మ్, x + 3 అనేది సెకండ్ టర్మ్, ఇంకో రేషియో ఉంది 5:1. ఈ టూ రేషియోస్ ఈక్వల్ అంటాడు. ఈక్వల్ అంటే మనం ఏం చేయాలి, ఈ రెండింటి మధ్య ఈక్వాలిటీ పెట్టాలి. ఎప్పుడైనా టూ రేషియోస్ ఈక్వల్ అంటే వెంటనే మనం ఏమొస్తుంది, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఈ రెండింటి మల్టిప్లికేషన్ కి ఈక్వల్ అవ్వాలి. సింప్లిఫై చేయండి, 7x + 3 ఇంటూ ఎంత 1 is equals to x + 3 ఇంటూ 5. అప్పుడు ఏమవుతుంది, 7x + 3 is equals to
5x plus 5 3 is 15. ఈ 5x ఇటేపు వచ్చింది అనుకో మైనస్ 5x అవుతుంది. 7x minus 5x అంటే ఎంతమా 2x is equals to ఈ ప్లస్ 3 ఇటేపు వచ్చింది అనుకో మైనస్ 3 అవుతుంది. అంటే 15 minus 3 ఎంత అవుతుంది 2x equals to 12 and x equals to 6. x equals to 6. ఇప్పుడు చూడండి ఈ x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకో 5:1 రావాలి అంతే కదా. x వాల్యూ 6 ఉంది కదా, 6 plus 3 అంటే ఎంతమ్మా 9. x వాల్యూ 6 ఉంది, 6 7 42, 42 plus 3 అంటే ఎంత 45 అవునా. సో 9 1 9 5 5:1 సరిపోయింది. ప్రోడక్ట్ ఆఫ్ తర్వాత ఏంది సార్ ఏంటిది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. Extremes is equals to product of means. సో వాడు ఏమంటాడంటే ఒక 2 టర్మ్స్ ఉన్న రేషియోలో ఎంత అంటే 7x plus 3 x plus 3 అనే 2 టర్మ్స్ ఉన్నాయి. ఆ 2 టర్మ్స్ మధ్య రేషియో తీసుకుంటే 5:1 అన్నాడు. అయితే ఆ 2 టర్మ్స్ ఈ నెంబర్ ఎంత వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి. ఏమన్నాడు దర్ ఇస్ ద 2 టర్మ్స్ ఎంతది 7x plus 3, x plus 3 ఇవి 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ మధ్య రేషియో తీసుకున్నాం అనుకో ఏమవుతుంది అన్నాడంటే 5:1 కి ఈక్వల్ అన్నాడు. ఈ 2 టర్మ్స్ మధ్య రేషియో తీసుకుంటే 5:1 కి ఈక్వల్ అన్నాడు. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ 2 టర్మ్స్, ఈ వాల్యూ ఎంత అని అడుగుతాడు. I'll explain again. ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. దర్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఎంత తీసుకున్నామంటే 7x plus 3 తీసుకున్నాం. అండ్ వాల్యూ ఆఫ్ బి ఎంత తీసుకున్నాం అంటే x plus 3 తీసుకున్నాం. ఇది ఒక వాల్యూస్ ఉంది అవునా. వాడేమన్నాడంటే ఈ వాల్యూస్ మధ్యన రేషియో తీసుకుంటే 5:1 రేషియోకి ఈక్వల్ అన్నాడు. ఈ వాల్యూ మధ్యన రేషియో తీసుకుంటే 5:1 కి ఈక్వల్ అన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఎంత, లేదా వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అంటాడు. ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేస్తాం ఈ 2 రేషియోస్ ఈక్వల్ అని వాడు చెప్పాడు. మనకి మామూలుగా ఇలా చూస్తే ఈక్వల్ కాకపోయినా వాడేం చెప్పాడు ఈక్వల్ అని చెప్పాడు. ఆ ఒక్క పాయింట్ ని తీసుకుని మనం ఏం చేస్తాం అంటే సింప్లిఫై చేస్తాం. ఎలా సింప్లిఫై చేస్తాం వెన్ ద 2 రేషియోస్ ఆర్ ఈక్వల్ మనకేం తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనేది మనకి ఆ రిలేషన్ తెలుసు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి 7x ఇక్కడ ఉంది 7x plus 3 దేంతో మల్టిప్లై చేయాలి 1 తో మల్టిప్లై చేయాలి ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది x plus 3 దేంతో మల్టిప్లై చేయాలి 5 తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాము అది మనకు ఫర్దర్ గా నెక్స్ట్ క్వశ్చన్ లో వస్తుంది. యూ అండర్స్టాండ్ దట్ ఆ ఎక్స్ వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఫర్దర్ గా మనకు క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి సింప్లిఫికేషన్ చెప్తున్నాను. మేఘన వెయిట్ ఫర్ వైల్ ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుందని నీకు అర్థమైంది. ఓకే సో ఇక్కడ ఏముంది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాం 7x plus 3 into 1 is equals to x plus 3 into 5 అవునా. ఇప్పుడు సింప్లిఫై చేస్తే x వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది 7x plus 3 7x into 1 is 7x and 3 into 1 you will get 3 is equals to 5 into x ఎంతమ్మా 5x plus 5 into 3 ఎంత 15. దీన్ని ఏం చేస్తాం సింప్లిఫై చేస్తాం. ఈ ప్లస్ 5x తీసుకొస్తే -5x 7x minus 5x అంటే ఎంతమ్మా 2x అండ్ ప్లస్ 3 ని అటే తీసుకెళ్తే -3 15 - 3 అంటే ఎంత 12 దెన్ x ఈక్వల్స్ టు 6. ఎక్స్ వాల్యూ వచ్చింది కానీ మనం ఏం అడిగాడు ఏ వాల్యూ అడిగాడు. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 7x plus 3 అంటే 7 into 6 plus 3 7 6 42 40 plus 42 plus 3 అంటే ఎంతమ్మా 45. అదే బి వాల్యూ అడిగాడు అనుకో x plus 3 x వాల్యూ ఎంత 6 plus 3 అంటే 9. ఒక వాల్యూ రెండింటి మధ్య రేషియో తీసుకుంటే ఏమవ్వాలి 1:5 కి ఈక్వల్ అవ్వాలి కదా. సో 9 1 9 5 5:1 కి ఈక్వల్. Sir, what's the topic you are telling, sir, please? Lokesh. And this is the ratios and proportions. Ratios and proportions. Right? ఇప్పుడు క్లియర్ కదా. సో ఇవి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నౌ విల్ గో త్రూ అవర్ న్యూ టాపిక్.
ఎక్కడ యూజ్ అవుతుంది అన్నది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తాను చూడండి. ఇక్కడ లెట్ us ద టాపిక్ కాల్డ్ ఏజెస్. ద టాపిక్ ఈస్ కాల్డ్ ఏజెస్. ఏజెస్ అంటే యూజువల్ గా ఇట్స్ వయస్సు. అవునా? ఏజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు విల్ డిస్కస్ ఓన్లీ 3 టైప్స్. 3 టైప్స్ ఏంటి? ఒకటి ప్రజెంట్ ఏజ్, ఇప్పుడు నడుస్తున్నది, లేదంటే ఫ్యూచర్ ఏజ్ గురించి మాట్లాడతాం, రాబోయే ఏజ్, లేదంటే పాస్ట్ ఏజ్ గురించి మాట్లాడతాం, అయిపోయిన ఏజ్, పాస్ట్ ఏజ్. ఈ మూడింటి గురించి మాట్లాడతాము ఏజెస్ కాన్సెప్ట్. వి రైట్ లైక్ దిస్ సార్. ఎస్, విజయ్ శర్మ రాయచ్చమ్మా, నో ఇష్యూ. ఎందుకంటే రేషియో అంటే ఫ్రాక్షన్ లో కూడా రాయొచ్చు అని చెప్పాం కదా. వెన్ యూ వాంట్ టు గో విత్ లైక్ A:B is equals to 2:3 అంటే A:B ని ఎలా రాయొచ్చు? అవసరం అయితే A/B అని కూడా రాయొచ్చు, A/B అని కూడా రాయొచ్చు, ఎలానే రాయొచ్చు. అలా చేసిన సేమ్ వాల్యూ. చూడండి ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? ఇందాక లెక్కలో 7x + 3 ఇచ్చాడు, బి వాల్యూ x + 3 ఇచ్చాడు. దేనికి ఈక్వల్ అన్నాడు? 5:1 కి ఈక్వల్ అన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన విల్ గెట్ ది సేమ్ వాల్యూ. 7x + 3 is equals to 5x + 15. Then we'll get 2x equals to 12, x is equals to 6. ఇలా కూడా రాయొచ్చు, నో ఇష్యూ. ఏది చేసినా విల్ గెట్ ది సేమ్ వాల్యూ. వై? బికాస్ రేషియోస్ అన్నా, ఫ్రాక్షన్స్ అన్నా, డివిజన్స్ అన్నా ఇట్స్ సిమిలర్. మనం స్టార్టింగ్ లో చెప్పాను. రైట్. ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఆయన, మీ ఏజ్ ఎంత ఉంటుంది? మా అయితే ఇట్స్ మాక్సిమం టు మాక్సిమం 19 years ఉంటుంది. అంటే 19 years ఇస్ కంప్లీటెడ్, 20th ఇస్ రన్నింగ్. థర్డ్ ఇయర్ అనుకుంటే మేబీ 15, 10th, 16, 17, 18, 19, 20. ఎస్, 20 రన్నింగ్ కాబట్టి మనం 19 years అని చెప్తాం ఇఫ్ యు ఆర్ ఇన్ థర్డ్ ఇయర్ మ్యాక్స్. రైటా? అంటే ద ఏజ్ ఆఫ్ సే ప్రవల్లిక 19 years అన్నాం అనుకోండి, అప్పుడు ఏముంటుంది? ద ప్రెసెంట్ ఏజ్ ఇస్ 19 years ఓల్డ్ అంటే 19 years అయిపోయినాయి అండ్ 20th ఇస్ గోయింగ్ ఆన్ అంటాం. అంటే మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఏం చేస్తామంటే ప్రజెంట్ ఏజ్ 2022 నడుస్తుంది కాబట్టి ద ఇయర్ 2022లో ఈమె 19 years ఉంది. రైటా? అండ్ ఆఫ్టర్ 3 years ఎంత ఉంటుంది? ఆఫ్టర్ 3 years అంటే హీస్ టాకింగ్ అబౌట్ అ ఫ్యూచర్. 3 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ ఏజ్ కి ఫ్యూచర్ ఏజ్ కి 3 years డిఫరెన్స్ ఉంది. సో ఈ 3 years మనం యాడ్ చేస్తే దెన్ ఇట్ బికమ్స్ 22 years. అంటే 3 సంవత్సరాల తర్వాత ఈ క్యాండిడేట్ ఏ ఎంత ఉంటుంది అంటే 22 years ఉంటుంది. లేదంటే 3 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది? క్రితం అంటే మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి డ్యూరేషన్ ఎంత? 3 years. అప్పుడు ఏం చేయాలి? 19 - 3 దాని విల్ బి 16 years. ఈ మూడే మాట్లాడతాం. ఏంటి దేని గురించి మాట్లాడతాం? వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ఏజ్ విల్ డిస్కస్ అబౌట్ ద ప్రెసెంట్ ఏజ్, పాస్ట్ ఏజ్ అండ్ ద ఫ్యూచర్ ఏజ్. అవునా? రైట్. ప్రెసెంట్ ఏజ్ అంటే ఇప్పుడు మన ఏజ్ ఎంత? ఇఫ్ ఇట్ ఇస్ 19 years, నౌ వాడేమంటాడంటే ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇస్ 19 years. క్లియర్ గా ఇలా చెప్తాను స్టేట్మెంట్. ఏమంటాడు? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఇస్ 19 years అంటాడు. లేదంటే ఏ ఈస్ 19 years ఓల్డ్ ఇలా అని అంటాడు. అంటే అక్కడ మనకి పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి, ప్రజెంట్ గురించి ఎక్కడ డిస్కస్ చేయకపోతే ఏ ఏజ్ 19 years ప్రజెంట్ ఏజ్ అని తీసుకుంటాం. వెన్ వి హావ్ అ స్టేట్మెంట్ దాట్ ఏ ఏజ్ ఇస్ 19 years ఓల్డ్ అంటే ఆయన ప్రజెంట్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు. లేదంటే ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 19 years అన్నప్పుడు కూడా ప్రజెంట్ ఏజ్ గురించి మాట్లాడతాడు. అలా కాకుండా వాడు పాస్ట్ ఇండికేట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ వర్డ్స్ యూజ్ చేస్తాడు, ఎగో కానీ ఎర్లియర్ కానీ. అంటే ఏమంటాడు? 3 years ago ద ఏజ్ ఆఫ్ ఏ ఇస్ 16 years. అక్కడ మనకి ఎగో అన్న వర్డ్ వినపడుతుందా? వెన్ వి హావ్ హర్డ్ వర్డ్ ఆఫ్ ఎగో, ఆడేం చేస్తున్నాడు? పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే వాడు ఏం చేస్తాడు? ఎగో అన్న మాట్లాడతాడు, లేదంటే ఎర్లియర్. 3 years earlier ద ఏజ్ ఆఫ్ సునీల్ ఈస్ సేమ్ 30 years అన్నాడు అనుకోమా. 3 సంవత్సరాల క్రితము వాడు 30 years. ఎగో గాని ఎర్లియర్ గాని ఈ రెండిట్లో ఏ ఒకటి వినపడినా అది పాస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. అదే ప్రజెంట్ గురించి డిస్కస్ చేయాలి అంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఈస్ 19 years అంటాడు. లేదంటే ద ఏజ్ ఆఫ్ ఏ ఈస్ 19 years ఓల్డ్ అంటాడు. అంటే ఏ ఎక్కడ మనకి దేని గురించి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ప్రజెంట్ ఏజ్ కింద కన్సిడర్ చేస్తాడు. ఆడు ఫ్యూచర్ ని ఇండికేట్ చేయాలనుకో ఆఫ్టర్ ఆర్ హెన్స్.
ఆఫ్టర్ 3 years ఏ ఏజ్ విల్ బి 22 years. అంటే మీనింగ్ ఏంటి? 3 సంవత్సరాల తర్వాత ఏ ఏజ్ 22 years అని చెప్తున్నాడు. అదర్వైజ్ 3 years hence the age of A will be 22 years. అంటే 3 సంవత్సరాల తర్వాత ఏ ఏజ్ 22 years అవుతుంది అని చెప్తున్నాడు. సో అక్కడ మనకి పాస్ట్ ఇండికేట్ చేయాలి అంటే ఎగో గానీ ఎర్లియర్ గానీ యూజ్ చేస్తారు, రైట్? ఎగో గానీ ఎర్లియర్ గానీ యూజ్ చేస్తారు. అదే ఫ్యూచర్ ని ఇండికేట్ చేయాలంటే ఆఫ్టర్ గానీ హెన్స్ గానీ యూజ్ చేస్తారు. ప్రజెంట్ కి ఇండికేషన్స్ ఏమి ఉండవమ్మా. అయితే ప్రజెంట్ ఏజ్ అని చెప్తాడు, లేదంటే ఏజ్ ఆఫ్ ఏ అని చెప్తాడు. Hope it is clear. When it is explained like when we have a word of ago or earlier, దేని గురించి ఇండికేట్ చేస్తున్నాడు అంటే పాస్ట్ గురించి ఇండికేట్ చేస్తున్నాడు. ఆఫ్టర్ ఆర్ హెన్స్, ఆఫ్టర్ ఆర్ హెన్స్ ఈ రెండు వినిపించినాయి అంటే అక్కడ మనం దేని గురించి ఇండికేట్ చేస్తున్నాడంటే ఫ్యూచర్ గురించి ఇండికేట్ చేస్తున్నాడు, రైటా? సో ఇక్కడ మనకి ఏముంటాయి, ఇందులో మనకి ఏముంటాయి అనే విషయానికి వచ్చేసరికి చూడము. మనకి ఇక్కడ వాడు ఏమంటాడంటే స్టేట్మెంట్స్ ఇస్తాడమ్మా. బేస్డ్ అపాన్ ద స్టేట్మెంట్స్ యూ షుడ్ గెట్ అ కన్క్లూజన్. ఏమంటాడు? ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ లెట్ us say 3 years ago father is 7 times to his son. 3 years ago, father was 7 times to his son. Father was 7 times to his son. అంటే దీని మీనింగ్ ఏంటంటే 3 సంవత్సరాల క్రితము, ఎగో అన్నాడు కదా, 3 సంవత్సరాల క్రితము ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నాడు. ఒకడు ఫాదర్, ఇంకొకడు సన్. వీళ్ళిద్దరికి ఏమన్నాడు? ఫాదర్ ఈ 7 times to his son అన్నాడు. 7 times అంటే మన రేషియో ఏం తీసుకుంటామంటే 7:1 అని తీసుకుంటాం. ఫాదర్ అండ్ సన్ ఆర్ ఇన్ ద రేషియో 7:1 అని తీసుకుంటాం. ఇందులో ఫాదర్ ఎంత అంటే 7, సన్ ఎంత అంటే 1. ఇది రేషియో, అవునా? అంటే ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది? 7x, ఇది 1x అంటే x అండి. ఫాదర్ ఏజ్ ఎంత అంటే 7x, రైట్? సన్ ఏజ్ ఎంత అంటే x. ఎప్పుడు? 3 సంవత్సరాల క్రితం, 3 years ago అన్నాడు, అవునా? సో దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే వాడు 2022 అనేది ప్రజెంట్ ఏజ్ అయితే 3 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది 2019 అంటే హీస్ టాకింగ్ అబౌట్ 2019. అక్కడ ఎవరు ఉన్నారంట? ఫాదరు, సన్ను ఉన్నారంట. ఏ రేషియోలో ఉన్నారంట? ఇది 7x అయితే ఇది x. ఎందుకంటే హీ ఈజ్ 7 times అన్నాడు. 7 times to his son. 7 times అంటే 7 రెట్లు ఎక్కువ, అంతే కదా? 7 రెట్లు ఎక్కువ అంటే ఇంది 1 తీసుకుంటే ఇంది 7 అవ్వాలి, ఇంది 10 తీసుకుంటే ఇంది 70 అవ్వాలి, ఇంది 100 తీసుకుంటే ఇంది 700 అవ్వాలి, అవునా? సో మనకి ఏజ్ తెలియదు కాబట్టి మనం ఫాదర్ ఏజ్ వచ్చి 7x అనుకుంటాం, సన్ ఏజ్ వచ్చి x అనుకుంటాం, రైట్? ఇప్పుడు 2019లో ఫాదర్ 7x ఉంటే 2022లో వీళ్ళిద్దరు ఏజ్ ఎంత అవుతుంది? వీడికి 3 years గడిస్తే సన్ కి కూడా 3 years పెరుగుతాయి. దెన్ దిస్ బికమ్స్ 7x + 3 అండ్ సన్ ఏజ్ బికమ్స్ x + 3. పాస్ట్ 3 years క్రితం 7x ఉంటే ఇప్పుడు ఎంత ఉంటుంది అంటే 7x + 3 ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 years క్రితం ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 42 ఉన్నాడు అనుకో. 2019లో 42 ఉంటే 2022లో ఎంత ఉంటాడు? ఈ 42కి 3 కలుపుతాం, దెన్ ఇట్ బికమ్స్ 45, రైటా? అదే సన్ 2019లో 10 ఉన్నాడు, ఇప్పుడు ఎంత ఉంటాడు? యూజువల్ గా 13 ఉంటాడు. మనమే రాస్తాం 10, 3 సంవత్సరాలు గడిచినాయి కాబట్టి దిస్ బికమ్స్ 13 అని రాస్తాం, రైట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. నా ఇక్కడ దీన్ని ఎలా ఇస్తారంటే ఎప్పుడైనా మనకు ఒక స్టేట్మెంట్ ఉంది అంటే ఫాదర్ ఈజ్ 7 times 3 years ago ఫాదర్ వాజ్ 7 times to his son అనే స్టేట్మెంట్ ఉంది. అంటే ఈ స్టేట్మెంట్ ని మనం ఎలా రాస్తాము అంటే వాట్ ఇస్ కాల్డ్ ఈక్వేషన్ రిప్రజెంట్ గా ఇలా రాస్తాము. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ ఏమని చెప్పాడు? 3 years ago అంటే ప్రజెంట్ లో నుంచి మాట్లాడుతున్నాను, ప్రజెంట్ లో నుంచి 3 సంవత్సరాల క్రితము అని చెప్తున్నాడు. అంటే ఈస్ టేకింగ్ ఎట్ ప్రెసెంట్ అండ్ ఈస్ టాకింగ్ అబౌట్ పాస్ట్. ప్రజెంట్ లో నుంచి చెప్తున్నాడు 3 సంవత్సరాల క్రితము అని. అంటే వాడు ప్రజెంట్ లో నుంచి చెప్తున్నాడు కాబట్టి ద ప్రజెంట్ ఇయర్ ఎంత అనుకున్నామని 2022 అనుకుందాం, క్లియర్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. 2022 అయితే ప్రజెంట్ మనకు రన్నింగ్ కాబట్టి
అప్పుడు ఆయన దేని గురించి మాట్లాడుతున్నట్టు 3 సంవత్సరాల క్రితము అంటే 2019 గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? 2019లో ఫాదరు సన్ ఇద్దరు ఉన్నారు. ఫాదర్ కి సన్ కి రిలేషన్ ఎంతంటే 7:1 రేషియోలో ఉన్నారు అంటాడు. 7:1 ఎందుకు తీసుకుంటాం? ఫాదర్ ఈ 7 టైమ్స్ అన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే కొడుకు ఏజ్ కి 7 రెట్లు ఆయన ఉన్నాడు. కొడుకు ఏజ్ ఎంత అయితే కొడుకు ఏజ్ y అన్నాం అనుకో, ఫాదర్ ఎంత ఉంటాడు? ఇంటూ 7 is the father's age. కొడుకు ఏజ్ 10 అనుకున్నాం అనుకో, 10 into 7 70. కొడుకు ఏజ్ 5 అనుకున్నాం అనుకో, 5 into 7 35. ఇది ఫాదర్ ఏజ్. ఇది రిలేషన్. ఫాదర్ ఈజ్ 7 times టు హిస్ సన్ అంటే మనం ఏం చేస్తామంటే ఫాదర్ 7x ఉంటే వీడు x ఉంటాడు అని తీసుకుంటాము. అజంప్షన్ ఇది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే అజంప్షన్ లోకి వెళ్ళాలి ఖచ్చితంగా, రైట్? So when we have a statement that 7 times, then we should consider father's age is 7x and the son's age is x అని తీసుకుంటాం, రైటా? అలా కాకుండా మనకి ఇంకో స్టేట్మెంట్ ఉంటుంది. ఏముంటది? 3 years hence father will be 4 times to his son అంటాడు. ఆ స్టేట్మెంట్ ఏంటి? 3 years hence. హెన్స్ అంటే మనం ఏమనుకున్నాం? the same statement. 3 years hence father will be 4 times to his son. Father will be 4 times to his son. అవునా? ఇప్పుడు చూడండి, 4 times to his son అంటే వాడు క్వశ్చన్ ఏమన్నాడు? 3 years hence అన్నాడు. 3 years hence అన్నాడు. హెన్స్ అంటే దేని గురించి మాట్లాడుతున్నట్టు? ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3 సంవత్సరాల తర్వాత ఫాదరు సన్ ఏ రిలేషన్ ఉన్నారంటే 4 times రిలేషన్ లో ఉన్నారు అని తీసుకుంటాడు. 3 సంవత్సరాల తర్వాత 4 times ఉన్నాడు అని చెప్పి, అంటే 3 సంవత్సరాల తర్వాత 4 times అంటే రేషియో ఎంత ఉంటుంది? 4:1 రేషియో ఉంటుంది. 4:1. 1 ఎవరిని ఇండికేట్ చేస్తాడు? సన్. 4 వచ్చి ఫాదర్ ని ఇండికేట్ చేస్తాడు. అవునా? ఇది రేషియో. అండ్ ఏజ్ ఎంత? ఎక్స్ 4x అని తీసుకుంటాం. ఎక్స్ 4x అని తీసుకుంటాం. ఎప్పుడు? 3 సంవత్సరాల తర్వాత. అంటే ప్రజెంట్ మనం ఒకవేళ 2022 అనుకుంటే ఈజ్ టాకింగ్ అబౌట్ 2025. 3 సంవత్సరాల తర్వాత సన్ ఎంత ఉన్నాడు? ఎక్స్ ఉన్నాడు. ఫాదర్ ఎంత ఉన్నాడు? 4x ఉన్నాడు. ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందమ్మా? 3 సంవత్సరాల ముందు ఎంత ఉంటది అంటే సన్నది x-3 ఉంటది. ఎందుకంటే రెండింటికి 3 years గ్యాప్. ఫాదర్ ఎంత ఉంటాడు? 4x-3 ఉంటుంది. అంటే when it is x in 2025, then the age of the son will be x-3 at present. ఎందుకంటే ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ కు 3 సంవత్సరాలు ఎక్కువ ఉంది. ఆడు 3 సంవత్సరాల తర్వాత చూడండి, 3 సంవత్సరాల తర్వాత వీడు 13 ఉన్నాడు అంటే ప్రజెంట్ 3 సంవత్సరాలు ఇప్పుడు ఎంత ఉంటాడు? 3 సంవత్సరాల తర్వాత 13 ఉన్నాడు అంటే ఇప్పుడు ఎంత ఉంటాడు? 13లోంచి 3 తీసేయాలి అంటే 10 years ఉంటాడు. అవునా? వీడు 3 సంవత్సరాల తర్వాత 43 ఉన్నాడు అనుకో ఫాదర్, ఇప్పుడు ఎంత ఉంటాడు? ఆ 43లోంచి 3 తీసేస్తే 40 ఉంటాడు. 3 సంవత్సరాల తర్వాత ఎక్స్ ఉంది, ఇప్పుడు ఎంత ఉంటుంది? x-3 ఉంది. 3 సంవత్సరాల తర్వాత 4x ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 4x-3 అంటాడు. దీస్ ఆర్ కాల్డ్ అజంప్షన్స్. వాడు ఇచ్చే స్టేట్మెంట్ కి మనం ఇలా అజ్యూమ్ చేసుకుంటాం. రైటా? నౌ సో ఇదేంటి మేఘన? ఇదేంటి? వాట్ ఈస్ యువర్ డౌట్? 7x+3 by x+3 is equals to 5:1. ఓన్లీ 7:1 అనుకుంది. 7:1 అనుకుంది. ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 7x+3 into 1 is equals to x+3 into 7 వస్తుందమ్మా. 7 రాంగ్ మల్టిప్లై చేస్తాం. ఇది రేషియో ఎంత? 7x+3 అండ్ x+3. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే దేనికి ఈక్వల్? 7:1 ఈక్వల్. మనం ఏం చేసుకుంటాం? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equals to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అనుకోండి. ఏది దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే ఈ ఫస్ట్ టర్మ్ ఇండికేట్ చేస్తుందమ్మా. మనం ఇండికేషన్ తీసుకోవట్లేదు, మనం ఏం తీసుకుంటున్నాం? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం.
ఫర్ ఎగ్జాంపుల్ a is to b is equals to 2 is to 3 అంటే a ని 2 ని a ఇండికేట్ చేస్తుంది, 3 ని b ఇండికేట్ చేస్తుంది. బట్ when you are finding the proportions ఇలా తీసుకోకూడదు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equals to ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని తీసుకోవాలి. వాట్ యు ఆర్ డూయింగ్ is wrong. Okay, is it clear? Meghana, can you please explain again? చూడమ్మా, మనకి ప్రాబ్లం లోకి వెళ్ళడానికి విల్ గెట్ క్లారిటీ. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఈ క్లారిటీ వచ్చేస్తుంది. టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చేయలేదా మనం? చేద్దాం. రైట్, మీరు వేళ ప్రాబ్లమ్స్ మీకు ఎగ్జామ్ లేదు, క్వశ్చన్ ఇస్తారా, క్వశ్చన్ సాల్వ్ చేయండి. ద సేమ్ కాన్సెప్ట్, మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ ఏదైతే యూజ్ చేస్తామో యూ విల్ గెట్ ఆల్మోస్ట్ ద సిమిలర్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేద్దాం, కాన్సెప్ట్ అయితే అయిపోయింది కదా. రైట్, అండ్ చూడండి ఇక్కడ మనకి ఏజెస్ లో ప్రాబ్లం చేద్దాం. So this is your question. First question తీసుకోండి. 3 years ago, father was 7 times to his son. 3 years ago, father was 7 times to his son. At present, he is 5 times to his son. At present, he is 5 times to his son. Note down the question. 3 years ago, father was 7 times to his son. At present, he is 5 times to his son. Right? So, మనం సాల్వ్ చేయాలి. క్వశ్చన్ తీసుకున్నారు కదా. Just a minute. Yes, what is the information we have? 3 years ago, father was 7 times to his son. At present, he is 5 times to his son. అంటే ఇక్కడ మనకి 2 రిలేషన్స్ ఇచ్చాడు. ఏమన్నాడు? 3 సంవత్సరాల క్రితం he is 7 times. 3 సంవత్సరాల క్రితం 7 times ఉన్నాడు. At present 5 times ఉన్నాడు అని. అయితే what is the present ages? వాళ్ళ present age ఎంత అని అడిగాడు. So we have a information that 3 సంవత్సరాల క్రితం 7 times ఉన్నాడు and at present he is 5 times. ఈ 2 రిలేషన్స్ ఉన్నాం. ఎప్పుడైనా మన క్వశ్చన్ లో 2 రిలేషన్స్ ఇస్తే ఏదో ఒక రిలేషన్ ని అజంప్షన్ కోసం యూజ్ చేస్తాం. రెండో రిలేషన్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. అజంప్షన్ ఏంటి అంటే కనుక చూడండి, ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. వాడు ప్రజెంట్ లో నుంచి చెప్తున్నాడు 3 సంవత్సరాల క్రితం అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎగో అన్నాడు కాబట్టి ఎవరెవరు ఉన్నారంట? ఫాదరు సన్ ఉన్నారంట. ఏ రేషియోలో ఉన్నారంట? ఫాదరు సన్ 7 times అన్నాడు. సో 7 times అనేసరికి మనం ఏం తీసుకుంటాం? రేషియో ఫాదర్ అండ్ సన్ ఆర్ ఇన్ ద రేషియో 7x x. ఐ మీన్ 7:1. వాళ్ళ ఏజెస్ ఎంత తీసుకుంటాం? 7x x అని తీసుకుంటాం.
ఎందుకు 7x x తీసుకుంటాం అంటే ఫాదర్ సన్ ఏ రేషియోలో ఉన్నారు, 7:1 రేషియోలో ఉన్నారు, అంతే కదా. ఇదే కదా 7 రెట్లు అంటే మీనింగ్. సన్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఫాదర్ ఏజ్ ఏమని సన్ ఏజ్ ని 7 తో మల్టిప్లై చేయాలి, అదే 7 రెట్లు అవుతుంది. దెన్ ఇట్ బికమ్స్ 7x. అంటే మన అజంప్షన్ ఇది ఎజ్యూమ్ చేసుకున్నాము, 7x అనేది ఫాదర్ ఏజ్ 3 సంవత్సరాల క్రితము, ఎక్స్ అనేది సన్ ఏజ్ 3 సంవత్సరాల క్రితం. అంటే ప్రజెంట్ ఎంత మనకి 2022 ఇస్ ద ప్రజెంట్ ఇయర్ అనుకుంటే ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు, 2019 గురించి మాట్లాడుతున్నాడు. 2019 గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడమ్మా, 2019 లో ఫాదర్ ఉన్నారు, సన్ ఉన్నారు. 2022 లో కూడా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతుంది. ఏమంటాడు, సన్ ఈజ్ ఎక్స్ ఇన్ 2019. అంటే 2019 లో ఎక్స్ ఉంటే 22 లో మన అజంప్షన్ ప్రకారం ఎంత ఉండాలి, x+3 ఉండాలి, అవునా. 2019 లో ఫాదర్ 7x ఉంటే మన అజంప్షన్ ప్రకారం 22 లో ఎంత ఉండాలి, 7x+3 ఉండాలి. సో దిస్ ఈస్ ద ఫాదర్స్ ఏజ్ ఇన్ 2023 and 2022 and x+3 is the son age in 2022, అవునా. కానీ క్వశ్చన్ ఏమన్నాడు, ప్రజెంట్ 5 టైమ్స్ అన్నాడు. ప్రజెంట్ సన్ ఈజ్ 5 టైమ్స్ టు హిస్, ఐ మీన్ ఫాదర్ ఈజ్ 5 టైమ్స్ టు హిస్ సన్. అంటే ఇప్పుడు రేషియో ఎంత అన్నాడు, 5 టైమ్స్ అంటే మనం ఏం తీసుకుంటాం, 5:1 రేషియో తీసుకుంటాం, అవునా. అంటే మన అజంప్షన్ గా వచ్చిన ఏజ్ కి రేషియో తీసుకుంటే క్వశ్చన్ లో చెప్పిన రేజ్ కి ఈక్వల్ అవ్వాలి, అప్పుడే కదా మనం సొల్యూషన్ వస్తుంది. అంటే మనకి ప్రజెంట్ yes. Yes, let me know, is my voice audible? Yes, sir, audible. So, are yes. This is ఇప్పుడు మనకి just a minute, I'll share the screen. Right. So 2000 we are talking about this, right? ఎలా మాట్లాడతాం, I'll write in a new page. ఇప్పుడు మన ఇద్దరు 2022 లో ప్రజెంట్ ఏజ్ అన్నాడు, 3 సంవత్సరాల క్రితం అంటే ఖచ్చితంగా 2019 గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఫాదర్ సన్ ఉన్నాడు. ఫాదర్ ఈజ్ ఎన్ని టైమ్స్ అన్నాడు, మనకి 7 టైమ్స్ అన్నాడు. ప్రజెంట్ లో ఎన్ని టైమ్స్ అన్నాడు, 5 టైమ్స్ అన్నాడు. అంటే ఇక్కడ రేషియో ఎంత ఉండాలి, 7:1 ఉండాలి. ప్రజెంట్ లో ఎంత ఉండాలి, 5:1 ఉండాలి. అంటే 2019 లో 7:1 ఉంటే 2022 లో 5:1 ఉన్నారు అని క్లియర్ గా చెప్పాడు, రైటా. 2019 లో 7 టైమ్స్ అన్నాడు, అంటే 7:1 ఉన్నారు ఫాదర్ సన్. 2022 లో అంటే ఇప్పుడు ప్రజెంట్ 5 టైమ్స్ అన్నాడు, అంటే 5:1 ఉండాలి. ఉండాలి కాదు, ఉన్నారు అని చెప్పాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో ఏదో ఒక దాన్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఫస్ట్ దీన్ని ఎజ్యూమ్ చేసుకుందాం. 2019 లో ఫాదర్ 7 టైమ్స్ అన్నాడు కాబట్టి ఒకవేళ సన్ ఎక్స్ అయితే ఫాదర్ ఎంత అవ్వాలి, 7x అవ్వాలి. ఫాదర్ ఎంత అవ్వాలి, 7x అవ్వాలి. దీన్ని అజంప్షన్ అంటాం. అజంప్షన్ ఏం చేద్దామంటే 2019 లో సన్ ఎంత ఉన్నాడు, ఎక్స్ ఉన్నాడు. 22 లో ఎంత ఉంటాడు అంటే 3 years గడిచింది కాబట్టి x+3 ఉంటాడు సన్. అంటే అప్పుడు 10 ఉంటే ఇప్పుడు 13 ఉండాలి, 10+3. అప్పుడు 12 ఉంటే 12+3 15 ఉండాలి. అప్పుడు ఎక్స్ ఉన్నాడు కాబట్టి x+3 ఉంటది ఇప్పుడు ఏజ్. ఫాదర్ ఏజ్ ఎంత అవ్వాలి, 7x+3 అవ్వాలి. ఇది మన అజంప్షన్ ప్రకారం. ఆయన ఒక ఫాదర్ ఏజ్ ఎంత 7x+3, సన్ ఏజ్ ఎంత x+3. వాడి క్వశ్చన్లు ఏమన్నాడంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి రేషియో తీసుకుంటే 5:1 ఉంటది అన్నాడు. ఎందుకంటే ఎట్ ప్రజెంట్ ఈజ్ 5 టైమ్స్ అన్నాడు, అంతే కదా. అంటే ఇప్పుడు రేషియో తీసుకుంటే 5:1 ఉంటది అన్నాడు. అప్పుడు ఈ 2 రేషియోస్ ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అప్పుడు ఏమవుతుంది, 7x+3 into 1 is equals to x+3 into 5. Simplify చేస్తాం. What will get, 7x+3 is equals to 5x plus 5 3s are 15. ఈ 5 ని లోపల మల్టిప్లై చేస్తాం. ఓకే,
7x minus 5x అంటే ఎంతమ్మా 2x is equals to 15 minus 3 అంటే ఎంత 12. x is equals to 6. x is equals to 6. అంటే x అంటే ఏమనుకున్నాం మనం? x అంటే ఏమనుకున్నాం? ఇన్ 2009 సన్ ఏజ్ x అనుకున్నాం. అప్పుడు ఫాదర్ ఏజ్ ఏమైంది? 7x అయింది. ఈ x వాల్యూ 9 వచ్చింది అంటే ఫాదర్ ఏజ్ ఎంత? 7 into 9 అంతేనా? సారీ x వాల్యూ 6 కదా. x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. 6 వచ్చితే 7 6 జార్ ఏంటంటే 42 అవ్వాలి. అంటే x వాల్యూ 2019 లో 6 ఉంది. మనకి ప్రెసెంట్ ఏజ్ కావాలి. ప్రెసెంట్ ఏజ్ ఎంత ఉంది? x + 3 ఉంది. అంటే 6 + 3 9. అంటే 2019 లో 6 ఉంటే 2022 లో 9 ఉండాలి. ఎందుకంటే 3 సంవత్సరాలు గడిచింది కాబట్టి. ఇక్కడ 2019 లో ఫాదర్ 42 ఉన్నాడు. ప్రెసెంట్ ఎంత ఉంటాడు? 42 + 3 45 ఉంటాడు. సో ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ మెన్ the present age of father and son is 45,9. ఇది present ages of. Very good. Present age of father and son is 45,9. Raj Mahendra Women's College, it's clear. Thank you. Emma, is it clear? చూడండి, మనం సార్ ఇక్కడే ఎందుకు ఎజ్యూమ్ చేసుకోవాలి? 2019 లోనే ఎందుకు ఎజ్యూమ్ చేసుకోవాలి? ఇక్కడ కూడా ఎజ్యూమ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ కూడా రిలేషన్ ఉంది కదా అంటే చేసుకోవచ్చు డెఫినెట్లీ. ఇక్కడ ఏంటి మనకి 2022 అంతేనా? ఈస్ టాకింగ్ గోయింగ్ విత్ 2022. ఇది ప్రజెంట్ ఏజ్. ఇక్కడ నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3 years ago అంటే 2019 గురించి మాట్లాడుతున్నాడు. ఫాదరు సన్ ఇద్దరు ఉన్నారు, 7 times అన్నాడు. అట్ ప్రజెంట్ దే ఆర్ 5 times అన్నాడు. ఇప్పుడు 5 times అన్నాడు కాబట్టి ఇక్కడ రేషియో తీసుకుందాం మనం, ఇబ్బంది ఏం లేదు. 5:1 రేషియోలో తీసుకున్నారు. ప్రజెంట్ లో 5:1 రేషియోలో ఉన్నాడు. 5:1 అంటే సన్ ఏజ్ ఏమనుకుంటాం? ఎక్స్ అనుకుంటాం. ఫాదర్ ఏజ్ 5x అనుకుంటాం. సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటాం, ఫాదర్ ఏజ్ 5x. ఇప్పుడు 2022 లో వీడు ఎక్స్ ఉంటే 2092 లో మన అసంప్షన్ ప్రకారం ఎంత ఉండాలి? x - 3 ఉండాలి. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ నుంచి బ్యాక్ వెళ్ళినప్పుడు ఏజ్ మైనస్ చేస్తాం, రైటా? ఫాదర్ ఎంత ఉండాలి? 5x - 3 ఉండాలి. ఇది మన అసంప్షన్ అనమాట. ఇక్కడ 2022 లో ఎక్స్ ఉంటే 2019 లో x - 3 ఉంటాడు సన్. 2022 లో ఫాదర్ 5x ఉంటే ఎంత ఉండాలి? 5x - 3 ఉండాలి. అవునా? ఇది మన అసంప్షన్. అంటే మన అసంప్షన్ ప్రకారం ఎంత వచ్చింది? 5x - 3 x - 3 వచ్చింది. అంత 5x - 3 ఒక ఏజ్ ఫాదర్ ఏజ్, x - 3 సన్ ఏజ్. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే ఎన్ని టైమ్స్ అన్నాడు? ఇక్కడ 7 times అన్నాడు. అంటే 7:1 ఈక్వల్ అవ్వదు. ఎస్ అంటే ఆఫ్టర్ అంటే x + 3 అమ్మా, ఎగ్జాక్ట్ గా మెగన. ఎగో అంటే x - 3, ఆఫ్టర్ అంటే x + 3. గుడ్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. దీన్ని సాల్వ్ చేస్తే మీకు అయితే సేమ్ వన్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎంత? 5x - 3 into 1 is equals to x - 3 into 7. 5x - 3 is equals to 7x - 7 3 is 21. దీన్ని ఇటు వచ్చింది అనుకో 2x, -21 ఇటువైపు వస్తే +21. 21 - 3 అంటే ఎంతమ్మా? 18. 2x equals to 18 and x equals to 9. x equals to 9. x అంటే ఏమనుకున్నాం? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మ్యాన్ అనుకున్నాం. ఇది 9 వచ్చింది. ఫాదర్ ఏజ్ అవ్వాలి 5x, 5 9 45. అదే 3 సంవత్సరాల క్రితం అంటే x - 3, 9 - 3 6, 45 - 3 42. సో ఎక్కడ తీసుకున్నా యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూస్. ఎక్కడ తీసుకున్నా యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. ప్రజెంట్ ఏజ్ ఎంత వచ్చింది మనకి? 45,9. అంటే ఎక్కడైనా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. మనకి ఇచ్చిన 2 రిలేషన్స్ లో ఒక రిలేషన్ వచ్చి మనం ఎజ్యూమ్ యూజ్ చేసుకుంటాం, రెండో రిలేషన్ వచ్చి సాల్వ్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ దిస్ వన్ ఇస్ ద అజంప్షన్. ఇక్కడ x అనుకున్నాం, ఇక్కడ x అనుకున్న వాల్యూ 9 వచ్చింది, రైటా? లేదా ఇక్కడ x అనుకున్న వాల్యూ 9 రావాలి. కాబట్టి ఈ వాల్యూస్ మారుతాయి. ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? 7x x తీసుకోవాలి. ఇక్కడ 5x వచ్చింది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. గాట్ ఇట్? హోప్ యూ అండర్స్టాండ్. Yes. Right. చూడండి, ఇప్పుడు let us take almost a similar question like this.
Second question, you know, 3 years hence, 3 years hence, father was 4 times to his son. 3 years hence, father was 4 times to his son. At present, he is 5 times to his son. Years and father was 4 times to his son. At present, he is 5 times to his son. Find their ages and find their ages and right. So మనం ఏం చేస్తామంటే త్రీ ఇయర్స్ హెన్స్ అన్నాడు కాబట్టి ఫ్యూచర్ నుంచి మాట్లాడుతుంది. అంటే ఇక్కడ మనకి ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు ఏంటి 3 సంవత్సరాల తరువాత ఎన్ని టైమ్స్ ఉన్నాడంట 4 టైమ్స్ ఉన్నాడు. ఇప్పుడు ఎంత ఉన్నాడు 5 టైమ్స్ ఉన్నాడు. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల ఫ్యూచర్ లో దిస్ ఇస్ అబౌట్ ఫ్యూచర్. మనం ఎవరున్నారు ఫాదర్ సన్ అండ్ ద ఫాదర్ సన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. డ్యూరేషన్ గ్యాప్ అంతా 3 ఇయర్స్. అంటే మన కన్వీనియన్స్ కోసం 2022 అనుకుంటే ఇది 2025 గురించి మాట్లాడుతుంది. ఎక్కడైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ తీసుకుని సాల్వ్ చేద్దాం. 5 టైమ్స్ అంటే రేషియో ఎంత 5:1. 5:1 5 టైమ్స్ అంటే ఏజెస్ ఎంత అవుతుంది ఎక్స్ ఈయన 5x అంటే సన్ ఏజ్ 5 తో మల్టిప్లై చేస్తే ఫాదర్ ఏజ్ ఈక్వల్. 2022లో ఎక్స్ ఉంటే 2025లో ఎంత ఉంటాడు x+3 ఉంటాడు అంతేనా. అండ్ ఫాదర్ ఇక్కడ 5x ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి 5x+3 ఉండాలి. ఇది అజంప్షన్. మనం ఇక్కడ ఎస్జ్యూమ్ ఎక్స్ అనుకున్నాం 3 సంవత్సరాల తర్వాత x+3 ఉంటాడు. ఇక్కడ ఫాదర్ ఏజ్ 5x అనుకున్నాం. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇట్ విల్ బి 5x+3. కానీ వాడు క్వశ్చన్ లో ఇక్కడ వీళ్ళ ఫాదర్ కి సన్ కి రేషియో తీసుకుంటే ఎంత అన్నాడు 4:1 అన్నాడు. ఎంత అన్నాడు 4:1 అన్నాడు క్వశ్చన్ లో. ఫాదర్ ఇస్ 4 టైమ్స్ అన్నాడు కదా 4:1 తీసుకుంటాం. చూడండి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వాట్ విల్ గెట్ హియర్ 5x+3 into 1 is equals to x+3 into 4. Got it? Simplify చేయండి. What will get 5x+3 is equals to 4x+4 3 are 12 and x equals to 9. x వాల్యూ ఎంత వచ్చింది 9 వచ్చింది. అంటే ఇక్కడ 9 ఉన్నాడు 9 5 45. 3 సంవత్సరాల తర్వాత 12 అంటాడు ఇట్ బికమ్స్ 48. ఇక్కడ రేషియో తీసుకున్నాం అనుకోమా 9 1 9 5 5:1 ఉన్నాడు. ఇక్కడ రేషియో తీసుకున్నాం అనుకో 12 1 12 4. ఈ రేషియోస్ మళ్ళీ సరిపోవాలి. రేషియోలో కాంప్లిసిటీ రాకూడదు. వాడు 4 టైమ్స్ అన్నాడు ఇక్కడ 4:1 సరిపోయింది. ఇక్కడ 5 టైమ్స్ అన్నాడు 5:1 సరిపోయింది. సో ఆఫ్టర్ 3 years the ages of father and the son is 12, 48. Where 48 is the father's age and 12 is the son's age. లేదు నేను ఇక్కడే ఎక్స్ కన్సిడర్ చేస్తాను. ఎస్ యూ కెన్. ఇక్కడ కూడా చేయొచ్చాము. ఇక్కడ కూడా యూ కెన్ కన్సిడర్ ఎక్స్ వాల్యూ. ఇక్కడ కన్సిడర్ చేసాం అనుకో వాడే క్వశ్చన్ ఏంటి ప్రజెంట్ ఇది ఫ్యూచర్. ఇక్కడ 4 టైమ్స్ అన్నాడు ఇక్కడ 5 టైమ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమనుకుంటాం ఫాదర్ ఏజ్ 4x సన్ ఏజ్ x అంతే కదా. ఫాదర్ సన్ ఎప్పుడు ఇది 2025లో. ఇక్కడ 2022లో ఎంత ఉంటాడు ఫాదర్ సన్. ఇక్కడ x ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి x-3 ఉండాలి. ఎందుకంటే 3 years డ్యూరేషన్ లో ఇది 4x - 3 ఉండాలి. అవునా. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే దేనికి ఈక్వల్ అన్నాడు 5 టైమ్స్ అన్నాడు. అంటే 5:1 కి ఈక్వల్ అవ్వాలి. 5:1 కి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ చేస్తే ఆన్సర్. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ x-3 into 5 is equals to 4x - 3 into 1. Simplify చేయడమే. What will get 5x - 5 3 the 15 is equals to 4x - 3. ఇది ఎలా వచ్చింది అనుకో వాట్ విల్ గెట్ 5x - 4x అంటే x. ఈ -15 అటెక్కి వెళ్ళిందనుకో +15 అవుతుంది. 15 - 3 అంటే 12. x వాల్యూ 12 వచ్చింది. యాక్చువల్లీ మనం x ఎక్కడ అనుకున్నాం 2025లో x అనుకున్నాం. అంటే ఇది 12 4 12 48. 2022లో ఎంత ఉంటుంది 12 - 3 9 and 48 - 3 45. So wherever you consider the value of x you will get the same.
ప్రజెంట్ ఏజ్ ఎంత 45,9 ఎప్పుడు తీసుకున్నా. ఆఫ్టర్ 3 years ఎంత 48,12 wherever you consider. Hope it is clear. always find in future sir, no, ఎప్పుడు కూడా present age తీసుకుంటాము. always you have to calculate present age. వాడు ఏమంటాడు ఫ్యూచర్ ఏజ్ కావాలంటే ఎలా అడుగుతాడంటే ఇక్కడ ఏమడుగుతాడు, ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే 3 years since father was 4 times, at present he will be 5 times, find their ages after 10 years. క్వశ్చన్ అది ఆఫ్టర్ 10 years అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసి ప్రజెంట్ ఏజ్ నుంచి 10 years క్యాలిక్యులేట్ చేయాలి. ప్రజెంట్ ఏజ్ ఎంత మనకి, ఫాదర్ ఈజ్ 45 అండ్ ద సన్ ఈజ్ 9. ఆఫ్టర్ 10 years అంటే దీనికి 10 యాడ్ చేస్తాం, 10 then father age becomes 55 and son age becomes 19. After 10 years the ages of father and son is 55,19. ఎప్పుడు కూడా ప్రజెంట్ ఏజ్ నుంచే క్యాలిక్యులేట్ చేయాలి. ప్రజెంట్ ఏజ్ నుంచి ఆఫ్టర్ 10 years అన్నాడు అనుకో 10 years కలుపుతాం, లేదంటే 3 years ఎగో అన్నాడు అనుకో 3 years తీసేస్తాం. ఆల్వేస్ యూ హావ్ టు ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్. రైట్, హోప్ ఇట్ ఇస్ క్లియర్. yes. Done. So that is the topic, right? మీకు ఎగ్జామ్ గురించి ఏదో కొంచెం డీటెయిల్స్ చెప్తారమ్మా, గో త్రూ ఇట్. అండ్ టైమ్ అండ్ వర్క్ ఎగ్జామ్ మీరు రాసేయచ్చు, ఎందుకంటే ద వాట్ ఇట్ ఈస్ కాల్డ్ కాన్సెప్ట్ ఈస్ డన్. సో దీనివల్ల మీకు అర్థమయ్యేది ఏంటంటమ్మా, మనం కాన్సెప్ట్ కంప్లీట్ అయిన తర్వాత యూ షుడ్ గో త్రూ యువర్ ప్రాక్టీస్. ఇప్పుడు ఏజెస్ చెప్పాము, మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి ఏజెస్ గురించి ట్రై చేయాలి. రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రేపు పొద్దున మనం డౌట్ గురించి డిస్కస్ చేయాలి. సో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ విల్ గో త్రూ కాన్సెప్ట్. రైట్, సో ఎగ్జామ్ ట్రై చేయండి. హోప్ ఇట్ విల్ బి గుడ్. ఈజీగా ఉందమ్మా పేపర్, ఇట్స్ వెరీ సింపుల్. రైట్, అండ్ దట్స్ ఆల్ ఫర్ ద డే. మేడం మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేలా ఉంటే వచ్చండి. అండ్ వీ హావ్ ఓన్లీ 6 minutes అండి. ఓకే, మా లాస్ట్ టైం ఆల్రెడీ మీరు వీక్లీ టెస్ట్ రాశారు కదా. ఐ హోప్ మీ అందరికి గూగుల్ ఫామ్ లోని వీక్లీ టెస్ట్ ఎలా రాయాలి అన్న దాని మీద అవగాహన ఉంది. రైట్, రాశారా లాస్ట్ టైం? లాస్ట్ వీక్ వీక్లీ టెస్ట్, ఈ వీక్ కూడా మీకు వీక్లీ టెస్ట్ అనేది ఉంటుంది. వీక్లీ టెస్ట్ లింక్ అనేది నేను మీకు సెండ్ చేస్తాను. అలానే మీకు ఈ యొక్క వీక్లీ టెస్ట్ యొక్క రిజల్ట్స్ అనేవి మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. మీకంటూ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, మీకు తెలిసిందే కదా. ఎంతమంది జాయిన్ అయ్యారు ఇప్పటికి? టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో ఎంతమంది జాయిన్ అయ్యారు ఇప్పటికి? మీకు రీజనల్ వైజ్ గాన బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ గా టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేది నేను క్రియేట్ చేసాం. ఆల్రెడీ ఫ్యూ డేస్ నుంచి మీకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మీ యొక్క స్పాక్స్ కి, కోఆర్డినేటర్స్ కి అందరికీ చెప్పాం ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ కోసం.